రామానుజీయ స్వామి వారు ఈ చరణాలను నిర్వహిస్తూ వారి నియమనానుసారంగా ఈ సంవత్సరం జీరెడ్యూషన్ ట్రస్ట్ వికాస్ తరంగిణి యొక్క సంయుక్త ఆధ్వర్యంలో నాకు ఈ తిరుప్పావి ఇక్కడ విన్నవించే భాగ్యం కలిగింది. సుమారు 8 సంవత్సరాల క్రితం స్వామివారితో కలిసి ఇక్కడ తిరుప్పావి చెప్పే అదృష్టం కలిగింది. తరువాత మధ్యలో విశ్రాంతి ప్రసాదించారు. మళ్ళీ ఒకసారి తమ్మని స్వామి ఆజ్ఞాపించారు. ఈ సంవత్సరం వచ్చాను. మీ అందరితో కలిసి ఈ రోజు నుంచి 30 రోజులు మనం ఈ వ్రతాన్ని జరుపుకుంటాం. మొట్టమొదట 1988లో నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు. అప్పుడు బాలాజీ భవన్లో చెప్పాం. మరుసటి సంవత్సరం కూడా రమ్మన్నారు. అప్పుడు చెప్పాం. తర్వాత మధ్యలో విశ్రాంతి రావడం, మళ్ళీ మా చిన్నస్వామి వారు తిరుప్పావి ప్రవచనాలు ఆరంభించిన తర్వాత వారి ఆశ్రమ స్వీకారం చేసిన 2వ సంవత్సరం ఇక్కడ కార్యక్రమం జరిగింది. ఆ కార్యక్రమానికి వారితో పాటు నేను కూడా వచ్చి ఇప్పుడు బాహితీ భవన్లో విజ్ఞాపనం చేశాం. తర్వాత మళ్ళీ 86లో మళ్ళీ వచ్చి ఇక్కడే జట్టు భవనంలో చేశాం. కానీ పరిపూర్ణమైన జట్టు కాదప్పుడు, అపరిపూర్ణంగా ఉండగా చేశాం. అందుకోసం స్వామి మళ్ళీ ఇక్కడ కూడా ఒక మాట అనుభవించి ఐశ్వర్యాన్ని మనం తీసుకువచ్చి మళ్ళీ మీ ముందు ఇక్కడ ఈ సంవత్సరం నాకు ఈ అవకాశాన్ని ప్రసాదించారు. మీ అందరితో కలిసి ఆండాళ్ వైభవాన్ని తిరుప్పావిని అనుభవించే భాగ్యాన్ని నాకు ప్రసాదించినందుకు ఇక్కడి ఈ ఎడ్యుకేషన్ కార్యకర్తలకు, భక్తులకు, కార్యక్రమ సభ్యులకు నేను హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఈనాటి నుంచి మనం ఈ వ్రతంలో ఉపక్రమిస్తున్నామని విజ్ఞాపనం చేస్తాం. ఇది 30 రోజుల వ్రతం. ఇవాళ మనం ప్రారంభించే వ్రతం ఒకనాడు ఆండాళ్ తల్లి ఆచరించింది. ఆండాళ్ తల్లి ఆచరించిన ఈ వ్రతం ఒక సామాన్యమైన నోము. అంటే సాధారణంగా స్త్రీలందరూ నోము నూచుకుంటూ ఉంటారు. అటువంటి నోముగా నూచింది ఈ నోము. ఎందుకు? ఆడపిల్లలకు కావలసిన పెళ్లి జరగాలని. ఎవరితో? ఒక పురుషుడితో కాదు, లోకంలో కల్లా ఒక్కడే పురుషుడైన పురుషుడితో. వాడెవడు? సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రవాదని మనకి పురుష సూక్తంలో చెప్పిన పురుషుడు. అయితే ఆయన మనకు వస్తాడా అంటే భగవానుడు మన కోసమై మనం అనుగ్రహించడానికి దివ్యమైన శరీరాన్ని ఇచ్చాడు. ఇస్తే దీనిలో ఎన్నో పరికరాలు పెట్టాడు. బుద్ధి, మనస్సు, ఇంద్రియాలు, వాక్, ఇన్నిటితోటి కూడా శరీరాన్ని ఇచ్చిన శరీరాన్ని వినియోగించుకునే విధానం తెలియక దీనిలో ఉండే రజస్తంసులు ఆక్రమించి రజోగుణం చేత తమోగుణం చేత అహంకారం మమకారం పెరిగి తాము కాని శరీరాన్ని తానని, తానది కాని వస్తువులను తనవని, స్వతంత్రుడు కాని తాను స్వతంత్రుడని భావించి ప్రవర్తిస్తూ ఉంటే అయ్యో వీడికి నడిచే విధానం తెలపాలని వేదములను ప్రసాదించాడు. వేదములను ప్రసాదిస్తే అందరికీ అర్థం కావు, అందరూ చదవడానికి వీలు కాదు. అరే ఉపయోగం లేకపోయిందని సర్వేశ్వరుడు వాటి కంటే కొంచెం కిందకి అందించాలని వాంగ్మయాన్ని, మనకు తరువాత రామాయణాన్ని, భారతాన్ని ప్రసాదించాడు. దాన్ని కూడా చదువుకునే శక్తి వాళ్ళం అయినాం. అంతకంటే కాలం కలిసి రాక మనం వాటిని కూడా అధ్యయనం చేసి రహస్యార్థం తెలుసుకోలేక బట్టి కథ మాత్రమే తీసుకుని ఓహో పాండవ యుద్ధమా సీతాపహరణమా అని కథను మాత్రం మేము ఊరుకుంటున్నాం. సరే, ఇక అంతకంటే ఇది గురించి చెప్దాం అనుకున్నాడు స్వామి. మరి వైకుంఠంలో ఉన్న స్వామి పాలసముద్రంలో దిగి వచ్చాడు. వచ్చినా మన వాళ్ళ వెళ్ళలేమో వెళ్ళలేము. మనము కాదు, బ్రహ్మావులే వెళ్ళలేరు. అక్కడికి యువతలు ఒడ్డున నిలబడి మొరబెడితే స్వామికి వినపడితే అక్కడి నుంచి ఆయన సమాధానం చేస్తే వీరికి వినపడితే ఫోన్లో మాట్లాడుకున్నట్టు మాట్లాడుకునేవారు ఆ రోజుల్లో వారు. ఆ తర్వాత అది లాభం లేదని అంతకంటే కొంచెం కిందకి దిగి వచ్చాడు. రాముడుగా, కృష్ణుడుగా మనతో సమానమైన రూపాలతో వచ్చాడు. మనతో సమానమైన రూపాలతో వస్తే అరేరే వీడా క్షత్రియ కుమారుడు, వీడా గోపబాలుడు, వీడా కార్యమును పరిహరించినటువంటి పాపాత్ముడు, వీడా దొంగతనం చేసిన వాడు జాగ్రత్తని వారిని ఆక్షేపించాం. సరే ఇంకా కిందకు వస్తామని స్వామి అంతకంటే కిందకు వచ్చాడు.
హృదయంలో దూరి కూర్చున్నాడు. అంతర్యామి అయి ఎవరికి పడితే పిలిచేసరికి ఇలా వినిపించేంత దగ్గరగా ఉంటే పిలుస్తారనుకున్నాడు. మన హృదయాల్లో దూరాడు. మనం ఎంత తెలివైన వాళ్ళు, ఉన్నవాడిని మరిచిపోయి లేని మనం ఉన్నామనుకొని ఉన్నామని వ్యవహరించడం ప్రారంభిస్తే ఎలా తెలియజేయడం వీడికి ఇంకా లాభం లేదని బయటకు వచ్చాడు. బయటకు వస్తే ఎలా వస్తాడు? చతుర్భుజాలతో సంగీతకాలతో దిగుంటే మనం కూర్చుంటే పలకరించం. ఎందుకంటే స్వామి నువ్వే బొమ్మను పెట్టుకో, లోహంతో పెట్టుకో, మట్టితో పెట్టుకో, సిమెంటుతో పెట్టుకో, ఎలా పెట్టుకో, ఏ యథామం ప్రపంచంతే తథైవ భజామి అహం అన్నాడు భగవద్గీతలో. ఎవరు ఏ ఆకారంతో ఏ భావనతో నన్ను భావిస్తే వారికి అదే భావనతో నేను అనుగ్రహిస్తానని చెప్పినట్టుగానే ఒకసారి మనకి ఆ స్వామి అత్యామూర్తిగా దిగి వచ్చాడు. ఇది ఆఖరి, ఇంతకంటే మీరు కిందకి వెళ్ళడానికి లేదు. ఎక్కడి శ్రీ వైకుంఠం నుంచి మనం పెట్టుకున్నటువంటి స్వామి దగ్గరికి వచ్చేసాడు. పెట్టాము. ఏమిటి దీనిలో సౌలభ్యం? ఎదురుగా కనిపిస్తుంది. ఎక్కడో ఉన్నటువంటి పరమాత్మని కనబడడు, ఉన్నాడు లేదా నమ్మకం లేదు, వాడిని ధ్యానించలేదు. ధ్యానిస్తే కానీ పొందలేదు. నేను భక్తి తప్ప భగవంతుని పొందడానికి మార్గం లేదు అని ఉపనిషత్తు చెప్తుంది. ఆయన గురించి తెలియాలి, ఆయన ప్రేమించాలి, ప్రేమించి అడగకుండా స్మరించాలి, స్మరించిన స్మరణే ఆయన కంటే ప్రియంగా ఉండాలి. ఒకవేళ ధరిస్తే చాలు మనసు పొంగిపోవాలి, కళ్ళు నీళ్లతో నిండాలి, ఒళ్ళు గొప్పపడవాలి. ఒకసారి స్వామి అని స్వామి పాదాలను స్పృశించాలి, పుష్పాలు సమర్పించాలి, చందనం సమర్పించాలి. ఆ స్వామికి అనేకమైన అర్ఘ్యము భాగ్యము మొదలైన ఉపచారములు చేయాలి, నైవేద్యం చేయాలి. ఈ విధమైన ఉపచారములతో చేస్తూ స్వామికి పూజ చేసుకుంటారు, ధరిస్తారనుకుంటే అత్యాముంటే మాట్లాడడం మనకి నమ్మకం ఉంటుంది. ఏమిటి పలకడే ములకడే దేవుడేమిటి? అభివే విగ్రహారాధన మూర్ఖత. మనం బుద్ధిమంతులైనా కనుక ఏమైంది? విగ్రహారాధన పనికి రాకూడదు. అవేమో ధరిస్తాడు లేకపోయినా. అప్పుడు అయ్యా ఆనందాలని దిగి వచ్చింది. నైనా విగ్రహారాధన మూర్ఖత కాదు, విగ్రహాన్ని కూడా నువ్వు పొందవచ్చు. విగ్రహంలో ఉన్నవాడు పలుకుతాడు, మాట్లాడతాడు. నీకు నిజమైనటువంటి భావన ఉంటే అని ఆండాలని నిరూపించడానికి అవతరించిన అవతారం అది భూదేవి యొక్క అవతారం. భూదేవి మనందరి ఎక్కువ ప్రేమ గల తల్లి. భగవానుడు శ్రీ భూ నీడాచలంలో భూదేవి అంత వాత్సల్యం ఎవరికి లేదు. ఇంకేత స్వామి ఒకనాడు తనని హిరణ్యాక్షుడు భూమిలోకి తీసుకుపోతే అటు నుంచి ఈయన వెళ్ళి తన గోడ మీద బయటికి తీసుకొస్తూ ఉంటే అంతాపదలో ఉండి మన గురించి స్మరించి, స్వామి ఈ జీవులందరూ నిన్ను మర్చిపోతారే, నిన్ను తలంచలే, ఏం చేయడం ఎవరైనా సులభమైన ఉపాయం చెప్పవా? చెప్పాను కదా భగవద్గీతలో. ఏం చెప్తాం? అంత్యకాల శుద్ధి, చివరి సమయంలో స్మరిస్తే నన్ను పొందుతారని చెప్పాను. ఇంకా యోగి స్వామి అంత్యకాలంలో స్మరించగలరు ఎవరైనా? అప్పుడు కపవాత చెప్తే కంఠావలోకనంతో స్మరణం కుదిస్తే అప్పుడు కంఠం అట్టేస్తుంది, స్మరణ కలగదు. ఎలా స్మరిస్తారు? ఏం చేయమన్నావు? ఎక్కడ చూడలేదు అంటే అప్పుడు ఆయన చెప్పాడు. కుట్రా చర్మశ్లోకం అని మనం అందరం చదువుకుంటూ ఉంటాము. మనకి బాగా ఒంట్లో అన్ని అవయవాలు కుదురుగా ఉన్నప్పుడు, మనసు బాగా పనిచేస్తున్నప్పుడు, బాగా డబ్బు ఉన్నప్పుడు, కాలం ఉన్నప్పుడు, ఏ ఇబ్బందులు లేనప్పుడు హాయిగా మనసుమే కొడుకొని శరీరే సతి సుస్వస్థే, మనసు శరీరం అన్ని బాగున్నప్పుడు, ధాతుసామ్య స్థితి కపవాత పిత్యాలు పొంగకుండా తగ్గకుండా ఉన్నప్పుడు స్మర్త ఒక్కసారి నారాయణ అనండి. ఎప్పుడు మీ ఇష్టం ఉంటుంది. అంటే ఏం చేస్తాను? విశ్వరూపం నేను స్మరిస్తే వాడు చిట్ట చివరి సమయంలో కాష్ట ప్రశాన సన్నిభం వాడు పొయ్యి పారిపోయి మాట రాక ఒళ్ళు తెలియక ఉన్న సమయంలో అప్పుడు వాడు మనం స్మరించక్కర్లేదు, నేను వాడిని స్మరిస్తాను. ఏదేమిటి చేసింది? వాడిని మనం స్మరించాలని మన వరాహమూర్తి ఏం చేశాడు? నేను వాడిని స్మరిస్తాను. ఎప్పుడు ఒక కండిషన్ పెట్టాడు. కోర్టులో మనకి పెద్ద చేసిన వాళ్ళు చెప్తూ ఉండేవారు. కోర్టులో ఈ వకాలతనామా అంటారు. అంటే వకీలుకి మనం రాసి చేస్తాం పోరాడుతున్నాయో మా దగ్గర ఈ కోర్టులో వాదించడానికి హక్కు ఇచ్చామని. అలాగే భగవంతుడికి ఒక వకాలతనామా రాసి ఇవ్వంటారు. నేను స్వామి ఎప్పుడైనా నేను చనిపోయే సమయంలో నువ్వు స్మరించలేకపోతే నువ్వే నన్ను స్మరించుకో, నా వంతు పని నువ్వు చెయ్యి అని ఇవ్వాలి. ఇది సంతకం పెట్టేస్తే ఒకప్పుడు దృఢంగా ఉండగా అప్పుడు సరే భగవంతుడు మనకి ఇచ్చాడే అని అవ్వాలని స్మరిస్తాడు. కాబట్టి స్మరాన్ని అర్థం ఏం చేస్తాడు? నయాం పరమాం గతి, నేను వాడు పొందవలసినటువంటి పరమగతికి నేనే తీసుకొని పోతాను. వాడు వస్తాడు కాదు,
నేను తీసుకుని పోతాను, భుజం మీద పిల్లవాడిని కూర్చోబెట్టి మోసుకెళ్ళినటువంటి మోసుకెళ్తాడు స్వామి అని చెప్పాడు. ఆ తల్లి వచ్చింది. ఎలా వచ్చింది? ఆండాడిగా వచ్చింది. నేను మనవి చేశానంట. ఈ తల్లి ఓ జ్ఞాని కాదు. ఆవిడ ఏ విధమైన శాస్త్రాభ్యాసం లేదు, వేదాధ్యయనం చేయలేదు, ఏమి బ్రహ్మోపాసన తెలియదు, ఏమి ఉపాసన తెలియదు. వాటి ఆడగల చదువు సంచలేదు. చదువుకున్న వారు చెప్తే ఆవిడంతా కల్పిస్తారండి, ఇప్పుడు చాలా బుద్ధిమంతులు, అనవసరంగా మనం మోసం చేయడానికి కల్పిస్తారని నమ్మం. నాకు తెలియని వాడు ఋషులు చెప్తే ఋషుల పక్షపాతం అండి, ఋషుల వాళ్ళకి ఏదో లేదని కల్పిస్తారని వాళ్ళ మీద ఆరోపణ చేస్తాం. అంతే ఏం చేశాడు భగవాను? ఋషులు కాదు, వెనకెక్కడో ఒక భక్తుల కథలో ఏమి చేత వేదం పలికించారన్నట్టుగా ఒకసారి మనం ఏమి చదువుకొని మూర్ఖుల చేత చెప్తుందాం అనుకున్నాడు స్వామి. అనుకొని ఏమి చదువుకొని వాళ్ళు జాతి చేత హీనమైన జాతి, నడువడి లేని వారికి, కులం లేదు, జ్ఞానం లేదు, క్రియాకలాపం లేదు, ఏమీ లేదు, పుట్టాడంతే. అలాంటి వాడు పట్టుకున్నాడు. పట్టుకొని ఒక 12 కొన్ని పట్టుకుంటాడు. వెళితే తింటాం అనుకున్నాడు. అది వాడికి తెలియకుండా వాడికి దర్శనం ఇచ్చేశాడు. వాడు ఒళ్ళు తెలియలేదు, చూశాడు ఎదురుగా. నిజంగా కనిపిస్తే ఒళ్ళు తెలుస్తుంది. అది ఆ చూసినప్పుడు ఎలాంటి మాటలు వస్తాయి? ఏవో పిచ్చి మాటలు వస్తాయి. ఆహో అంటే అంతా నువ్వేనా, అది నువ్వే, ఇది నువ్వే, నేను నువ్వే, వాడు నువ్వే, వీడు నువ్వే, ఏమిటి ఇది? ఆడవారు పడిన మాటలు. నేనే అల్లు ఆకాశాన్ని, నేనే భూమిని, నేనే నీటి సృష్టించిన వాడిని, నేనే యుగ సముద్రాన్ని ఎలా మాట్లాడతాను? పాము పరిగెడుతున్న స్వామి అదిగో పడుకున్న పాము లేచి వచ్చేస్తోంది పరిగెడతా. ఇలాంటి వారు వెళ్తే చదువు లేదు, సంధ్య. వీళ్ళు పాట ప్రారంభించే ఆయన ఎలాంటి వాడు చెప్పడం ప్రారంభించారు. ఏమిటి కదా? ఉపనిషత్తులలో ఉన్న కథని, ఉపనిషత్తులలో జ్ఞానం చేత ఉపాసించమని బ్రహ్మోపాసన చెప్పిన ఉపాసనని చేసిన వారికి ఏ అనుభవాన్ని పొందుతారని వేదంలో చెప్పుకున్నదో ఉపనిషత్తులలో చెప్పుకున్నదో ఆ అనుభవాన్ని అనుభవించిన దాన్ని వారికి తెలియకుండా మాటలు రాని వాడు పలికి పాటలు పాడి లోకాన్ని అందించారు. వాడికి మరో పని లేదు. ఎంతసేపు భగవంతుడు భగవద్ గుణాల్లో అలా మునిగి ఉండని, ఏ మాట వచ్చినా వాడికి భగవంతుడి గురించే. దాని వారి పేరు ఆళ్వారు. ఆళ్వారు అంటే మునిగి ఉన్నవారు. ఎందులో అంటే సంసారంలో మునిగి ఉన్నవాడు, మనం మునిగి ఉన్నవారమే. వారు ఆళ్వారంటే భగవద్గుణ అనుభవంలో మునిగి ఉన్నవారు. వాడికి మనకు తెలియదు. ఇప్పుడు భగవంతుడు, భగవంతుని రూపము, భగవంతుని గుణములు, భగవంతుని విభూతి, భగవంతుని చేతులు విడిగా అనుభవిస్తుంటారు. వారికి ఎంతసేపు పని ఏమిటి? అది అనుభవించిన దాన్ని బయటికి చెప్పడం. అలాంటి వారు 12 వచ్చారు. వీరిలో 3 ద్వాపర యుగంలో అయిపోయినారు. కలియుగంలో మొట్టమొదటి వచ్చారు. నమ్మాళ్ళవారిని శఠగోపులు అంటారు, నమ్మాళ్ళవారు అంటారు, పరాంకుశులు అంటారు. వారు వచ్చి వారికి ఏమీ లేదు, జాతి శూద్ర కులం. మనం బట్టి చూస్తే ఇప్పుడు ఈ వర్ణ వ్యవస్థ, జాతి వ్యవస్థ చూస్తే అబ్బాయి ఇదందరి మీద అయినటువంటి పనికిరాలు చెప్పినాం. కానీ వాడు ఇవాళ 1 రోజులు నమ్మేశారు. ఆయన చెప్పిన మాటలు నిజమవుతున్నారు. ఆయనకు ఒక బ్రాహ్మణుడి శిష్యుడు అయిపోయినాడు, మరొక మహానుభావుడి శిష్యుడు అయిపోయినాడు. ఆయన ఆశ్రయించారు, ఆయన వల్ల నేర్చుకున్నారు. ఆ పాటలు మనకు వచ్చాయి. తర్వాత ఒక క్షత్రియుడు, తర్వాత ఇలాగే వరుసగా వస్తూ ఉంటే ఇంకా మొగాడి చెప్తే కూడా నమ్మరేమో అనిపించింది మన సర్వేశ్వరుడు. వీడు మొగాడి చెప్తే నమ్మరు, వీళ్ళకి ఏమంటే వీళ్ళకి తెలుసు ఏదో కొంచెం లోకజ్ఞానం ఉంటుంది కదా, చదువు లేకపోయినా వీడు ఏదో కట్టించి చెప్తున్నారు నమ్మని ఒక ఆడపిల్లని పుట్టించారు. పట్టుకొచ్చి ఆవిడ ఎక్కడ ఎలా పుట్టిందో తెలియదు వరకు దొరికింది. ఆ దొరికిన పిల్లని ఏమీ చదువుకునేవాడు దొరికింది. ఆ దొరికిన వాడు ఎలాంటి వాడు? వాడికి చదువు రాదు, పుట్టిన పిల్ల ఆడపిల్ల దానికి చదువు రాదు. ఇద్దరు బ్రాహ్మణ కులంలో ఒక ఆయన చదువు మానేశాడు, ఈ పిల్లకి చదువు లేదు చిన్నప్పటి. ఏమిటి పని అంటే అయ్యా పూలదండ సమర్పిస్తే స్వామి ఎక్కువ సంతోషిస్తాడట అని తెలిసింది వారికి. మరింతకి ఈ చదువులు సంతోషం దేనికోసం? భగవంతుడికి సంతృష్టి కలిగించడానికి కదా. భగవంతుడికి సంతోషం కలిగించగా ఈ శాస్త్రాధ్యయనం, వేదాధ్యయనం, ఇది అందరికీ పెద్ద తపస్సులు, యజ్ఞాలు చేయాలి. ప్రేమతో స్వామి పుష్పమాల సమర్పిస్తే చాలనుకున్నాడు. ఆయన నాన్నగారు పుష్పమాల సమర్పిస్తూ ఉంటే చూసింది పిల్ల. ఈ పిల్ల కూడా పుష్పమాల సమర్పించింది. ఈమెకు ఎవరిని పెళ్ళాడతావమ్మా? రంగణ్ణి. రంగణ్ణి పెళ్ళాడండి. ఎందుకు వచ్చింది ఈవిడ? అయ్యా పరమపదంలో వైకుంఠంలో ఉన్నవాడు కాడయ్యా, వాడు ఇక్కడ ఉంటాడని చెప్పడానికి వచ్చింది. వాడు అక్కడ ఉన్నవాడిని పొందడం, ఇక్కడ ఉండి ఇక్కడ ఉన్నవాడిని ప్రేమించి అక్కడ ఉన్నవాడిని పొందవచ్చునని చూపించడానికి వచ్చింది.
అంచేత ఏమిటి ఉపనిషత్ రహస్యం. పూర్ణమదం పూర్ణమద పూర్ణమిదం. అది పూర్ణమే, ఇది పూర్ణమే అది దానికి అర్థం. పూర్ణం అంటే అన్ని కళ్యాణ గుణములతో నిండి ఉన్నది, సమస్త దివ్య శక్తులతో నిండి ఉన్నది. అటువంటి ఒక తత్వం ఉన్నది ఎక్కడ? సర్వజ్ఞ సర్వవి పరాశ్య శక్తి సూర్యదే స్వాభావిక జ్ఞానబల క్రియాక. ఉపనిషత్తులలో సర్వజ్ఞత్వ సర్వేశ్వరుడు సర్వశక్తి సర్వైవ సర్వాంతర్యామ సర్వజకారమైన సర్వజీవరక్షమైన తత్వంలో ఉపనిషత్తులు చెప్పినటువంటి తత్వం పరిపూర్ణమైన తత్వం. ఆ తత్వమే ఇదం. ఇది ఇదంటే నీ కంటితో చూసినా వేలు పెట్టి చూపించడానికి వీలుగా వచ్చేసింది. అదహ అంటే అది, అదంటే మనకు కనిపించనిది. కనిపించనిది కనిపించేటువంటి వచ్చిందండి, చూడొచ్చు మీరు. ఇది రెండో మాట రంగం. శ్రీరంగం వచ్చి మీరు ఎదురు వెళ్ళి ఉంటారు, ఎదురుగా చూస్తే పడుకొని ఉంటాడు, కనిపిస్తాడు. ఈయన్ని ప్రేమించింది. ప్రేమిస్తే ఎవరిని ప్రేమించింది? బొమ్మనే, విగ్రహాన్ని. మన దృష్టిలో బొమ్మ, ఆమె దృష్టిలో బ్రహ్మ, సాక్షాత్ సర్వేశ్వరుడు. ఆ స్వామిని ప్రేమించి ఆయన పొందాలి. ఎలా పొందాలి? భర్తగా పొందాలి. ఎవరిని? ఒక శిలా విగ్రహాన్ని, అత్యమూర్తిని భర్తగా పొందాలి. ఒకటి పరస్పర విరుద్ధం. మనుష్య కాంత ఒక విగ్రహాన్ని భర్తగా పొందుతుంది. ఇవి వాటితో కాపడం చేస్తాయి. ఏమిటి కాపడం? ఒకటి రహస్యం అని బోధన. ఇది ఉపనిషత్ రహస్యం. గతే భర్త ప్రభు సాక్షి అని భగవద్గీతలో భగవంతుడితో సంబంధాన్ని చెప్తూ ఆయన భర్త, మనం భార్య. ఇది అష్టాక్షరి మంత్రంలో భగవంతుడితో 9 సంబంధం చెప్పినప్పుడు అప్పుడు పితాచ రక్షక శేషి భర్త జ్ఞేయో భర్త. వాడి భర్త ఆయన. ఎవరు భర్తలు? మగవాడు కాడు, అసలు మగవాడు. ఎవడా అసలు మగవాడు? సర్వజగత్తుని బీజమును ఎవడు పెట్టాడో వాడు. ఎవడు బీజమును పెట్టాడు అంటే అహం బీజ ప్రదపిత అన్నాడు భగవద్గీత స్పష్టంగా. నేనేనయ్యా. ఎక్కడుంచావు బీజాన్ని అంటే మహద్యోని. ఈ ప్రకృతి అనేటటువంటిది సర్వ జగత్తులో ఉండేటువంటి స్త్రీ మూర్తి. స్త్రీ ఎవరు? ప్రకృతి. ప్రకృతిలో ఈ బీజం అంటే ఎవరు? జీవుడు. ఈ జీవుని పెట్టిన తండ్రి ఎవడు? ఆయన. కాబట్టి ఆయన పేరేమిటి? భర్త. ఈ భర్త మనకి కాబట్టి ఆయన పొందాలి. ఇలా మనం భావన పొందాలని నేర్పడానికి తల్లి నేను భర్తగా పొందుతాను. నిజంగా పొందేసింది. అంటే ఏం నిరూపించబడ్డది? భగవంతుడు ఎక్కడో కాదు, ఇక్కడ ఉన్నాడు. శ్రీవైకుంఠంలో ఉన్నాడని బ్రహ్మోపాసన చేయక్కర్లేదు. ఈ అక్షామూర్తిని ఒకసారి సేవించి స్వామి అని, ఏ స్వామి స్వామి దేవుడి దగ్గరికి దండం పెడుతున్నాం. ఎవరికి దండం పెడుతున్నాం? విగ్రహానిక అంటే బొమ్మకైతే పెట్టాం. మరి ఎవరి దగ్గర పెడతాం? ఎక్కడ కొట్టుకుంటాం. ఎక్కడ దేవాలు అది దేవతార్చన గదుంటే గదిలో పెడతాం. విగ్రహం ఉంటుంది, దగ్గర దండం పెడతాం. అలా చూసి స్వామి స్వామి అని అలా గెలుస్తాం. ఒకసారి స్వామి మెడ అలా చూసి పొంగిపోతాం. ఆ మాల మనకిస్తే మళ్ళీ గ్రహించి కళ్ళకద్దుకుంటాం. ఆ స్వామిని నివేదించే ప్రసాదం ఇస్తే కళ్ళకద్దుకొని ఒంట్లో వేసుకుంటాం. కోరికలు విన్నవిస్తాం. కోరికలు నెరవేరుతున్నాయి, ఆనందాన్ని అనుభవిస్తున్నాం. ఎవరికి? ఒక విగ్రహమా? కాదు. మరెవరు మన భావంలో? సర్వేశ్వరుడు, సర్వజగత్ కారణమైన తత్వం తను అనుగ్రహించాలని ఎదురుగా వచ్చిన రచింది అని మనం ప్రార్థిస్తున్నాం. ఈ భావం మనకు తెలియడానికి భగవంతుడిని ఏమంటారు? స్వామి అంటారు. దేవుడి దగ్గర ఏమంటున్నారు? అందరూ స్వామి అంటున్నారు. లక్ష్మీదేవి ఆలయం ఏమంటారు? అమ్మ. ఈ 2 మాటలు చాలు. ఉపనిషత్తులు చదవక్కర్లేదు, 2 తెలిస్తే చాలు. స్వామి విగ్రహం దగ్గర స్వామి అంటారు, ఈవిడ దగ్గర అమ్మ అని. స్వామి అంటే అర్థం ఏంటి అంటే మన వారు స్వాముల వారిని అంటారు. మనం ఎవరైనా వైష్ణవులు పిలిస్తే స్వామి స్వామి అని పిలుస్తారు మన వాళ్ళందరూ. అంటే స్వామి అంటే ఎవరో కనబడి మనకి తెలియదేమో. స్వామి అలవాటు చేశారు మన పెద్దలు. స్వామి దాసి, స్వామి దాసి, స్వామి దాసుడు, ఇవి మన అలవాటు. ఎవరు స్వామి అంటే సొత్తు కలవాడు అని అర్థం. స్వం అంటే సొత్తు, స్వామి అంటే సొత్తు కలవాడు. ఏమని పిలిచామని? స్వామి అన్నాం. అంటే సొత్తు కలవాడి అంటే ఏమిటైనట్టు అర్థం? నువ్వెవరు? నేను ఆ దాసుని. దాసుడు అంటే నీవు చెప్పిన పని నీ ప్రీతి వరకు చేసేవాడిని. నువ్వెవరు? ఈ సొత్తు నీదిగా కలవాడికి. ఇది నువ్వు ఒప్పుకుంటున్నావు. ఇంతకంటే ఏమి చేస్తావు? రోజు మనపురుషుడు పతి విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం. పతి విశ్వస్య విశ్వానికంతకీ పతికి నువ్వు భర్త. చెప్పింది మన పురుషం, చెప్పింది మన ఆండాడు చూపించింది. ఇది ఎవడి? స్వామి. ఇది వాడి సొత్తు. ఇది తెలియాలి. ఇంతే ఏముంటుంది? ఆలయంలో వెళ్ళి స్వామి చూసినప్పుడు అనే మాట నేర్పుతోంది తల్లి. వ్రతం 30 రోజులు చేసి ఆయన స్వామి అని గుర్తించండి.
ఇది వాడి సొత్తని గుర్తించండి, ఇది వాడు చెప్పిన పని వాడి కొరకు చేసేదని గుర్తించండి. ఇంతే వ్రతం. ఇది సాధించడమే మానవ జీవిత పరమ లక్ష్యం. ఇది లభించడం కోసమని మనుష్య జీవితము కాదు, కొన్ని కోట్ల జన్మలు ఎత్తుతున్నాము. ఈ జన్మలన్నీ ఎందుకు? ఇంత మంచి శరీరం ఎందుకు ఇచ్చాడు సర్వేశ్వరుడు? తిండి తినడానికి, పిల్లల్ని కనడానికి, నిద్రపోవడానికి. పశువు జన్మ చాలదా? పక్షి జన్మ చాలదా? పంది చాలదా? కుక్క చాలదా? ఎందుకు ఇంత మంచి శరీరం దీనికి? ఇంత మంచి బుద్ధి ఎందుకు? ఇంత మనస్సు ఎందుకు? ఇంత శాస్త్రాలు అధ్యయనం ఎందుకు? ఇంత వాక్యం ఎందుకు? ఏది పొందాలో పరమ పురుషార్థమేదో దానిని తెలుసుకొని, దేనిని కోరాలో తెలుసుకొని, దానిని కోరి దీనిని వీడి దానిని చేరడానికి ఇచ్చే శరీరాన్ని ఎట్లా చెబుతావు? ఏమక్కడ యుద్ధం చేయి ముఖ్యలేదు అంటే ఒక నెలాడు చేస్తే మోక్షం వచ్చేస్తుంది. మోక్షం అంటే ఏమర్థం? చచ్చిపోతాను కదండి, ఎవరికైనా కావాలా? మనకి ఎవరికి అక్కడే ఉపన్యాసం చెప్పి వారికి అక్కడే చెప్పించుకోవాలి. మరి ఎందుకంటే ఇక్కడికి వస్తున్నాం అంటే పొందడానికి. ఎవరిని పొందుతారు? ఎక్కడ? ఇక్కడ. దేనికి? దీనిని. ఇది అన్నాడని చెప్తుంది. ఇక్కడికి వెళ్ళిపోవడం కాదు ఆ మోక్షం అంటే. ఇక్కడ ఉండగా నీకున్న బంధం వెళ్ళిపోయి. ఎవరి బంధం? ఆటంకం తొలగాలి. బంధం అంటే అడ్డంగా పెట్టినటువంటి ప్రతిబంధకం. ఏమిటా బంధం అంటే? నేను ఒక ప్రతిబంధకం, నాకు ఒక ప్రతిబంధకం, రెండు పోవాలి. నేనంటే ఏమిటి? శరీరం. ఎవరికైనా ఏమంటారు? ఏమంటే ఎవరు వచ్చారు? నేనండి అంటాడు. ఈ నేనంటే ఎవరిని వచ్చేసి శరీరం. నేను ఈ మధ్య సృష్టి పడ్డానండి అంటాడు. నాకు జ్వరం వచ్చిందండి అంటాడు. నాకు జ్వరం వస్తుంది ఎప్పుడైనా? నాకు జ్వరం రాదు, నా శరీరానికి జ్వరం వస్తుంది. నేను నీరసపడ్డం, నేను డాబెక్కను, నాకు గుండె జబ్బు రాదు, గుండె లేదు నాకు. ఈ శరీరానికి గుండె, ఈ శరీరానికి కన్ను, ఈ శరీరానికి ముక్కు, ఈ శరీరానికి వీడికి రోగాలు. అయితే నేనుంటే కానీ దీనికి తెలియదు పాపం. నేను ఉండగానే దానికి తెలిసి దానికి వచ్చింది, వాళ్ళతో నాకే వచ్చింది అనుకుంటా. ఇది మనకు ఉండేటువంటి చిక్కు. ఈ సమస్య పరిష్కారం చేయాలి. ఇది తెలిస్తే మోక్షం వచ్చేసినట్టే మరి ఏమక్కర్లేదండి. మోక్షం దగ్గరికి వెళ్ళడం కాదు. ఇక్కడ ఉండగా నేను ఏదో తెలిసి, నాది ఏదో తెలిసి, ఎవరి వరకు నేనో తెలిస్తే నువ్వు మోక్షంలో పొందినట్టే. అది పొందితే ఏమి? ఇక్కడ ఉండగానే సౌఖ్యం, ఇక్కడ ఉండగానే ఆనందం. ఎక్కడికో వీళ్ళ ఆనందం అనుభవించడం కాదు. ఇది ఆనందం చెప్పడం కోసమని నీకు ఈ లోకంలో ఐశ్వర్యాలు కావాలి. ఎవరు ఇస్తున్నారు? ఎవరో ఇచ్చి పండిస్తే థ్యాంక్స్, ఎవరో ఇచ్చి లభిస్తే అదే పద్ధతి. ఎవరిచ్చాడు? వీడా? వీడిదా? కాదు. ఈశావాస్యమిదం సర్వం యత్కించ జగత్యాం జగత్తే అత్యక్తేన భూమిత మాతృథ కస్య సిద్ధం. ఈశావాస్యం స్వామి చెప్తూ ఉంటారు స్తవాన్ని. ఈశావాస్యమిదం సర్వం. లోపల ఏ వస్తువును చూడు, ఏ అణువు చూడు, దాని లోపల ఒకడు వ్యాపించి నియమిస్తున్నాడు. వాడిది ఒక ఏం చేయాలో అనుభవించు. అనుభవించడం మానక్కర్లేదు, ఆర్జించు మానక్కర్లేదు. చూడు, విను, తిను, స్పృశించు, అన్నీ చేయి. మానవుడు ఏం చేయాలి? అందులో ఉండి అది తనదిగా కలవడప్పుడు ఉన్నాడు, ఇందులో ఉండి నన్ను తనదిగా కలవడప్పుడు ఉన్నాడు. వాడు నాలో ఉండి వాడున్న వస్తువుని నా చేత అనుభవింపజేసి, నా శరీరాన్ని పోషించి, శరీరాన్ని నా మనస్సుని వృద్ధి పొందించి, నాకు భక్తిని కలిగించి, తన వైపు ఆకర్షించడానికి తగ్గించాడు శరీరాన్ని. వదిలేదు. ఎవరు వదిలేయాలి? ఇల్లు వదిలి కాదు, సంసారం పెళ్ళాన్ని వదలడం కాదు. ఏది వదలాలి? శరీరమును నేను అనుకున్నట వదలి, శరీరమును చెందేవి నావి అనుకున్నట వదలి, ఇవన్నీ నావి వాడివి అనుకుంట వదలి. మరి ఎవరి? వాడిని. నేనెవరి? వాడిని. ఇది తెలిస్తే మోక్షం వస్తుంది. అలా వస్తే ఏమొస్తుంది? ఈ లోకంలో సుఖాలైనా వాడే ఇస్తాడు. కాబట్టి గురువు కోరకుండా మానేస్తున్న మనిషి కావు. కోరిక లేకపోతే మనిషి కాడు. కోరాలి కోరిక, ఉండాలి కోరిక, కోరేది వాడినే కోరాలి. దీనిలో మరొకటి అన్నారు. ఇంచేత వాడు భర్త కనుక, భర్త కలిగినటువంటి స్త్రీ పరపురుషుడు అడుగుతుందా డబ్బు? పరపురుషుడు అడుగుతుందా చీర? నువ్వు అలాగే నీ పురుషుడు ఎవరు? ఇక్కడ దగ్గర స్వామి అంటావు, వచ్చి వాడిని యాచిస్తావు, యాచించు అంటుంది మన అంటాను. కాబట్టి ఆ భాషను నిలపడానికని జీవితానికి పరమ ప్రయోజనమైనటువంటి ఈ లక్ష్యాన్ని చేరడానికి ఏం చేయాలి? ఒక వ్రతం చేయాలి. ఎప్పుడు అన్నాడు? జీవితం అంతా చేయాలి. అమ్మో 360 రోజులు ఏదో అయ్యప్ప దీక్ష అంటే 40 రోజులు అంటే వాడు పాపం స్నానాలు చేశాడు. మరి చీకటి రాకూడదు. ఆ జీవితం సాధించాలి. దానికి చెంది శరీరాన్ని ఏం చేయాలి? దానికి తిరిగి వ్రతం చేయాలి అని తల్లి ఒక రోజు 30 రోజులు విస్తరింపజేసి ఈ మార్గశీర్ష మాసంలో చేస్తుంది. ఎప్పుడు చేయాలి? ఇది తెల్లవారుజాము. ఎంత చిక్కు పెట్టింది శీతకాలం స్నానం 10 గంటలు 11 గంటలు పెట్టి ఎంత హాయిగా చెప్పి మనం అందరం తెల్లవారుజాము మన 3 గంటలకి 4 కిలో అయిపోయి స్నానం చేయాలంటే చన్నీళ్ళు చేయాలంటే మరీ చేయడం.
చేయాలి, తెల్లవారుజామున ఎందుకు చేయాలి అంటే మానవ జీవితం ఒక మొత్తం ఒక రోజుకి పరిమితం చేసుకుంటే తెల్లవారుజామున దగ్గర నుంచి బయలుదేరాలి కాదు. రాత్రి సాయంకాలం బయలుదేరతాము, తెల్లవారుజామున వస్తాం. సాయంకాలం ఏమిటి, పొద్దు బాగా పోలేదు, వెలుగు ఉంది, చీకటి వచ్చేస్తోంది, ఆవరిస్తోంది. వెలుగు చీకట్లు ఆవరించినటువంటి సమయం మన లోపల రజోగుణము విజృంభించిన సమయం. ఈ రజోగుణం విజృంభిస్తే అప్పుడు మనకి అవునా కాదా, ఎక్కడి దేవుడు ఉన్నాడా లేదా, ఏమిటోనండి ఈ గ్రహాన్ని అమర్చండి, ఏమిటోనండి ఈ ఏమిటోనండి దశలో బయలుదేరుతాం మనం సాయంకాలం. ఇది సాయంకాలం అర్ధరాత్రి వచ్చాం, మంచి నిశ్చయం కలిగి లేదు, దృఢంగా ఏమిటి రాత్రి ఏమైనా ఉందా అంటే ఏమీ లేదు, ఇందులోకి వెళ్తే కాలు చీకటి కనపడదు, దానిలో వచ్చింది తమో గుణం. ఇప్పుడు తెల్లవారుజాము కావాలి. తెల్లవారుజాము అంటే ఏమిటి, తెల్లవారిపోవడానికి సిద్ధంగా ఉంది. తెల్లవారిపోతే ఏమొచ్చేస్తుంది, వెలుగు ఆహారం వచ్చేస్తుంది, వెలుగు రేఖలు వస్తున్నాయి, ఏదో అంతా కనిపిస్తోంది, చూస్తున్నాము కానీ స్పష్టంగా కనిపించలేదు, అది వస్తుంది. అప్పుడు ఏమవుతుంది, లోపల సత్వగుణం లేస్తుంది. సాయంకాలం రజోగుణం, అర్ధరాత్రి తమో గుణం, తెల్లవారుజాము సత్వగుణం. ఈ సత్వగుణం ఆవిర్భవించిన కాలాన్ని మన వాళ్ళు తెల్లవారుజాము అని పేరు పెట్టారు. ఈ మొత్తం సంవత్సరం అంతా ఒక రోజుగా తీసుకుంటారు దేవతలు, వాళ్ళకి మన సంవత్సరం ఒక రోజు. అందుకోసమే ఏడాది ఒకసారి తద్దినం పెడతాం. మనకి రోజు భోజనం చేస్తూ వాళ్ళకి ఏడాది మాట ఏంటంటే ఒక రోజు భోజనం పెట్టినట్టే లెక్క. కాబట్టి ఏడాదికి ఒక రోజు. ఎప్పటి నుంచి ఎప్పటికీ అంటే దేవతలకి పగలు ఉత్తరాయణం, రాత్రి దక్షిణాయనం. పగలు ఉత్తరాయణం రేపు మకర సంక్రాంతి వస్తుంది చూసారా, అప్పటి నుంచి దేవతలకి పగలు ప్రారంభమవుతుంది. ఆ పగలు ప్రారంభమవడానికి ముందు వస్తుంది ఈ నెల. ఇది ఏమిటి నెల, 4:30 నుంచి 6 గంటల కాలం. అంటే ఒక 5 గడియల కాలం, అంటే 2 గంటల ముందు, సూర్యోదయానికి 2 గంటల ముందు ఉన్న కాలాన్ని బ్రాహ్మ ముహూర్తము అంటారు, ఉషకాలము అంటారు. పంచ ఉషకాలని ఉషకాలం. ఈ ఉషకాలంలో మనం ఏం చేయాలి, స్వామిని ధ్యానించాలి. ఎందుకంటే సప్తగుణం విలువ తెలిసింది కనుక. కొంతమంది అప్పుడు కూడా యుద్ధ హాయిగా అకౌంట్స్ చూసుకొని, రికార్డులు చూసుకొని, మంచి బాగుంది ప్రశాంతంగా పిల్లలు అల్లరి అప్పుడు చూసుకుంటూ ఉంటారు. వాళ్ళకి కాలంలో ఉంటుంది, వాళ్ళకి ప్రశాంతమైన కాలమే. కానీ దాన్ని ఉపయోగించవలసింది ఏమి చేయాలి, బ్రాహ్మ దాన్ని చేస్తుంటారు. అంటే బ్రహ్మను గురించి తలంచడానికి ఇది నువ్వు చెయ్యాలి నువ్వు ఏర్పడానికని ఆ తల్లి తెల్లవారుజామున పెట్టింది మన వ్రతాన్ని. ఎందుకు సరి వ్రతం చేసింది ఇంకా అంటే వాళ్ళ రేపల్లెలో ఒకసారి వర్షాలు పడడం మానేసేది. అవి ఎందుకు పడడం మానేసేది, సర్వేశ్వరుడు వాళ్ళ రేపల్లెలోకి వచ్చి తానే కృష్ణుడిగా అక్కడ పేరుతోటి వాడవాళ్ళగా ఆవుని కాస్తూ, ఆవుల వెంట తిరుగుతూ, స్నానం మానేసి పేడలు తీస్తూ, బట్ట గ్లాస్ చేసుకొని ఆ దాని మీద పడేసి నేరేడు పళ్ళు పోసి బట్టల కోసం మరకలు చేసేసుకొని ఆవుల వెంట పోతూ, గుడి పట్టించుకుంటూ, వాళ్ళతో కర్ర కొట్టుకు తిరుగుతూ అలా చేస్తూ వస్తే అది చూసి గుర్తించగా ఈ ఆడపిల్లలందరూ ఆయన చూసి పిచ్చెత్తిపోయేవారు. ఆయన చిన్న పిల్లడు కానీ వెర్రిగా ఉండేది ఆడపిల్లకి. ఆయన మీద పడి కింద పడి చేస్తుంటే పెద్దవాళ్ళ కోపం, పెళ్లి కావాల్సిన పిల్లలు ఇలా పురుషులతో తిరుగుతారని పెళ్లి పిల్లలందరినీ దాచేశారు. దాచేసి అయ్యా మరి పిల్లకి పెళ్ళలు అయ్యేదాకా ఇక్కడ విద్యలో కుదరదని పెట్టేశారు కిందని. అందరూ ఎక్కడా కనపడలేదు పిల్లలు. మన స్వామికి తోచదు, పెళ్లి కానీ పొడుచు పిల్లలు ఉంటే కానీ నిద్ర ఇది కావాలి. ఈ శృంగారణ ఇది మనం బాగా తెలుసుకోకపోతే పాపం ఇతరులు ఆక్షేపించేసరికి ఏమిటోనండి అనిపిస్తున్నా. ఏమిటోనండి అనిపించకూడదు, అందుకు మనం ఏం చూస్తాం. ఏమిటేది అంటే భగవాన్ ఎవరు, మనం ఏం చేశాను, పురుషుడు. ఆయనకి ఎవరు కావాలి, తనను అనుభవించడానికి యోగ్యమైన, తన చేత అనుభవింపదగిన పిల్లలు కావాలి. పురుషుణ్ణి అనుభవించడానికి తగిన, పురుషుణ్ణి కావాలని కోరే వయస్సు ఏమంటారు, యౌవనం. ఆ యౌవనం కలిగినటువంటిది ఏది కావాలి, శరీరం కావాలి, ఆత్మ కావాలి. ఆత్మకి ఏమి రావాలి, పురుషుణ్ణి అనుభవించడానికి తగిన వయస్సు రావాలి. పురుషుణ్ణి అనుభవించడానికి వయస్సు వచ్చి పురుషుణ్ణి పొందాలని కోరిక కలిగితే ఆ పిల్లల్ని యౌవనము గల పొడుసు పిల్లలు అంటారు. అంటే వారి ముముక్షువులు అని పేరు. దీన్ని సంస్కృతంలో చెప్పేస్తే మీ బరువుగా ఉన్న ఆడపిల్లలు ఉపయోగించిన ఆండాడుతుందంటే మన కథలో చెప్పేస్తున్నాం. ఈ పడుచు పిల్లలందరినీ పెళ్లి కావాల్సిన ఆడపిల్లలను దాచేశారు. వర్షం మానేసి 10 ఏళ్ళు దాచారు. అలా నిలవలు ఉన్నాయో తినేవారు బియ్యం పెట్టుకొని పూర్తిగా పోయింది. ఎక్కడ తిండికి లేదు. వర్షాలు ఏం చెయ్యాలి, ఏం చేయాలంటే అందరూ కలిసి పెద్దవాడు ఒక వ్రతం చేయాలన్నారు. ఏమిటా వ్రతం, వర్షం పడడానికి ఒక వ్రతం చేస్తే వర్షం పుడుతుంది కదా, వర్షం చేయాలి. ఏమిటా వ్రతం పేరు, స్నాన వ్రతం. తెల్లవారు
పదని ముసలాడంగా పోతాం పనికిరాదు, పని పెద్ద ఆడవాడు పనికిరాదు, మరి ఎవరు చేయాలి? పెళ్లి కానీ వయసులో ఉన్న ఆడపిల్లలు చేయాలి. చాలా చిక్కు వచ్చింది. వీళ్ళందరూ ఇక్కడ మా అడుగు ఉన్నారు, పాతాళపురం బయటికి తీయవలసి వచ్చింది. తీసేశారు. కృష్ణుని పిలిచారు. కృష్ణ, ఈ పిల్లల చేత నువ్వు వ్రతం చేయించాలి, వీళ్ళు తెల్లవారుజామున స్నానం చేయాలట, నేను తీసుకోవడానికి నీకు తెలుసు పద్ధతి అని అన్నారు. నువ్వు చేయించుకున్నావు. ఏవో నాకేం తెలియదని అంటే అయినా కూడా ఉంటే ఇది మనకి భగవంతుడి లక్షణాలన్నీ, కృష్ణుడి లక్షణాలన్నీ భగవంతుడి లక్షణాలు. కుంటవి కొంటే భగవంతుడు. ఆయన నన్ను ఏదైనా అడగండి, ఇవ్వాలంటే దుఃఖ పెడతాడు, ఇస్తాడు. ఏమిటి చేస్తాడో తెలియదు మనకి. ఆయన లీలలు అర్థం కావు. ఆ అర్థం కాని లీలలు గలవాడు వాడు భగవాన్, అర్థం కాని లీలలు గలవాడు వాడు కృష్ణ భగవాన్. అంటే ఆయన ఏం చేశాడు అంటే ఆయన బతిమాడారు. సరే, ఆ పిల్లలందరినీ బయటకు తీసేశారు. ఎవరు లేకుండా ఆడపిల్లలు ఆయనతో వదిలేశారు. అయ్యా, మంచి మార్గశీర్ష పూర్ణిమ, వెన్నెల రాత్రి. ఆ రాత్రి సాయంకాలం ఆయన వ్రతం చెప్పేశారు. అయ్యా, తెల్లవారుజాము మీరందరూ కలిసి ఒక వ్రతం చేయాలట. ఈ పిల్లలను తీసుకువెళ్ళి యములో స్నానం చేయించి పరగైన వాద్యం ఇచ్చి ఆ గుండెలకి తప్పటలు పెట్టుకొని ఈ గొడవలు ఒక వాద్యం వాయిస్తారు. గుండెకి తాళ్ళు వేసి వెనక్కి కట్టేస్తారు. ఇలా చేతులతో ముగిస్తూ ఉంటారు, నోటితో పాడుతూ ఉంటారు. ఇది పొందాలి అన్నారు. పరగనే వాద్యం పొంది స్నానం చేసి పరగనే వాద్యం పొంది మోగిస్తూ పాటలు పాడితే వర్షం చేస్తుంది. వర్షం ఏమిటి రహస్యం అంటే మన జీవితం ఎందుకు? పరగనే వాద్యం పొందడానికి. ఎవరు? మనం అందరం ముముక్షులం అంటే పెళ్లిగా వయసు వచ్చిన ఆడపిల్లలం. ఇక్కడ చేరిన వారందరూ వాళ్ళు. ఇక్కడ ఉన్న వారందరూ ఎవరు? అందరూ పెళ్లి కానీ వయసు వచ్చిన ఆడపిల్లలే. మగ, ఆడ, ముసలి, చిన్నాడు. మీరందరూ ఏం చేయాలండి? తెల్లవారుజాము స్నానం చేయాలి. స్నానం చేసి ఏం చేయాలి? గుండెకి తప్పుడు వెళ్ళు. ఈ తప్పిట ఎవరిస్తారు? కృష్ణుడే ఇవ్వాలి. ఎవరికి తెలియదు ఈ తప్పించడం ఇవ్వాలి. ఏమిటి తప్పటండి? నోటితో మాట్లాడే మాట పాటలు పడుతున్నారు. గుండెల కట్టుకునేది తప్పెట. ఈ గుండెల కట్టుకునేటువంటి తప్పెట మానసికమైన వ్యాపారం, గుండెల విలువలు చేస్తుంది. తర్వాత శారీరకంగా మోడుతున్నారు, వాచికంగా పాడుతున్నారు. శారీరకం, వాచికం, మానసికమని 3 పనులు చేస్తున్నారు వాళ్ళు ఏకకాలంలో. నోటితో పాట పాడుతున్నారు, చేతితో తప్పెట మోగిస్తున్నారు, తర్వాత మనస్సులో గుండెలు కట్టుకున్నారు. ఈ 3 కలిపి ఎవరికి కృష్ణుడి మీద పాటలు పాడాలి. కృష్ణుడి పాటకు అనుగుణంగా లయపెట్టి వాయించాలి. తమ చేతితో తప్పడుకుంటారు. అంటే ఏమైనా మనం చేయాలి? కైంకర్యము. మరంటే కైంకర్యము. నీ జీవితం ఏం చేయాలి? నీ జీవితంలో నువ్వు చేసే ప్రతి వ్యాపారం కైంకర్యంగా జరగాలి. కైంకర్యం అంటే ఏమిటండి? ఎందుకంటే ఇప్పుడు జట్టు వచ్చినా కైంకర్యాలు తినేస్తారు. ఈ కైంకర్యాలు స్ఫూర్తిగా రావడం మానేసామండి అనుకుంటారు. వీళ్ళు వచ్చేది కదా ఇంత ఇష్టం అవార్డు కైంకర్యాలు ఏమిటి కైంకర్యానికి అర్థం అంటే మనం అందరము భగవంతుని చేత నియమింపబడి భగవంతుని పనిని భగవంతుని కొరకు చేసేవాళ్ళని కనుక మనకి సర్వెంట్స్ అని పేరు పెట్టేశారు అన్నవాళ్ళు. ఇంచేత మీరు ఎవరైనా అడిగితే ఎవరిని నేను బ్రాహ్మణుని, క్షత్రియుని, వైశ్యుని, శూద్రుని చెప్పొద్దన్నారు మా పెద్దలు. చెప్పకండియా, అది మీ జాతి కాదు. మీ జాతి ఏమయ్యా మీరు? మాది దాస జాతి. ఎవరికి? భగవంతుడు. ఇక్కడ మన కులం ఏమిటి? దాసకులం. మనం అందరం దాసులమే. ఇక్కడ మనందరి జాతి ఒకటే జాతి. ఆ జాతి ఏమిటి? భగవద్ దాస జాతి. ఈ జాతి దాని పేరు పరై. ఈ వాద్యం సంపాదించడానికి పిల్లల్ని వదిలేరు. ఎందుకు వాళ్ళకు ప్రయోజనం ఉంది. అది వర్షం పడాలి. ఇలా చేస్తే వర్షం పడుతుంది. చూసారు, పంపించారు. ఆ వర్షం పడడానికి స్నానానికి వెళ్ళిపోయారు పిల్లలందరూ. వీళ్ళందరికీ మీకు విధానం అంతా చెప్తాను. రాత్రి రమ్మన్నాడు ఈ ఆడపిల్లలని. ఈ వికాస తరంగిణి వాళ్ళందరినీ తీసుకుపోయాడు. ఎక్కడికి? ఆ యమునా తీరానికి తీసుకెళ్ళిపోయి ఈయన రాత్రి వాళ్ళందరికీ బోధపరిచాడు. ఎప్పుడు బోధపరిచాడు? ఏమీ లేదు, కొంచెం ధనాలు వాళ్ళు వేసుకున్నట్టు చేసినట్టు ఆడుకున్నారు. అందరూ వెళ్ళిపోయి పడుకోండి. తెల్లవారుజామున మనం అందరం ఎర్లీ మార్నింగ్ సమంగా 2 లేచిపోయి అందరం బయలుదేరాలి. మనం యమునకి స్నానానికి వెళ్ళాలి. అయ్యా, రాత్రి కృష్ణుడితో ఎన్నాళ్ళ నుంచో పొందాలనుకుంటున్న కృష్ణుడు కనిపించాడు. వెన్నెట్లో చూశారు. ఇన్నాడు చీకట్లో చూడలేదు, వెన్నెట్లో చూడలేదు. ఎక్కడికి పిల్లలు ఇప్పుడు ఎక్కడో చెట్టు చాటున్నా రహస్యంగా ఆ నీడల వచ్చని పాప కృష్ణుడు మొహం కనిపించకుండా నవ్వుతున్నాడు, ఎలా ఉన్నాడో తెలియకుండా చూసిన పిల్లలు వాళ్ళకు స్వచ్ఛంగా వెన్నెట్లో దర్శనం చేశారు. పొంగిపోయినారు. ఇంటికి వెళ్ళినా నిద్ర పట్టలేదు. ఎప్పుడు తెల్లవారుతుంది, ఇప్పుడు వెళ్ళిపోదామని కూర్చున్నాను. మీకు 2 అలారం పెట్టుకోక్కడే తెలుగు వస్తూ ఉంటుంది. ధనుర్మాసం చిక్కి ఏంటంటే మనం 3 లేవాలనుకుంటున్నాం. అప్పుడే 2 నుంచి
వాళ్ళ పట్టణం నేను ఎప్పుడే మన పనులు చేసేస్తాం ఇంకా ఎప్పుడైపోతుందో అని భయం. అలాగే పిల్లలకి నిద్రపట్టే కొంతమంది పొంగిపోయిన అడిగంత అదృష్టమైన అదృష్టం కృష్ణుడితో కలిసానే ఆనందాల్లో ఒళ్ళు మర్చిపోయినాయి పడుకుంది ఒక 10 మంది. వీళ్ళందరూ వెళ్ళిపోండి వీళ్ళకి, నేను వచ్చి లేపుతానని మన పెద్ద గోపిక ఎవరు మన అంగాడు. ఈవిడ ఒక గోపిక, ఈవిడ పేరు అంగాడు గోపిక. మిగిలిన గోపికలందరూ ఇళ్ళ వెళ్ళారు, పడుకున్నారు. ఆ పేపర్లో అది 5 లక్షల ఇళ్ళు, చిన్నదిగా దోశ హైదరాబాద్ ఎన్ని ఉన్నాయో తెలియదు కానీ ఒక 5 లక్షల ఇళ్ళు ఉన్నాయి. కాబట్టి 5 లక్షల ఇంటికి ఆడుతున్నదా బిడ్డగా పిల్లలు ఉంటే మొత్తం 5 లక్షల మంది పిల్లలు ఇవాళ బయలుదేరుతారు. బయలుదేరే తెల్లవారుసం అప్పుడే వచ్చేసారు. మొదటి రోజు అయిపోయింది. వాళ్ళందరూ కలిసి బయలుదేరడానికి లేపుతుంది మన తల్లి. ఆవిడ ఈ వ్రతం చేయిస్తాం. అయితే ఏమిటి రహస్యం? వీళ్ళ రహస్యం తెలుసుకుంటూ ఉంటారు. బట్టి కథ కాదు తెలుసుకోవచ్చు, కథ లోపలి తెలియాలి. ఏమిటి రహస్యం? మనం అందరం రజోగుణంతో తమో గుణంతో ఉన్నంత కాలం రజోగుణంతో తమో గుణంతో ఉన్నంతకాలం నేనే స్వతంత్రుని అనిపిస్తుంది. నేనే అన్ని సాధించగలను. వర్షం పడకపోతే కృత్రిమ వర్షాలు సృష్టించేద్దామంటే మామూలు ఏమిటి? మీదకేదో మొగ పెట్టేస్తాం, మనం చేసేస్తాం, ఏదో ఇష్టం పడిపోతుంది, వర్షాలు పడిపోతాయి, పట్టం అనేసి. కాబట్టి వీళ్ళందరూ గోపాలందరూ ఏమి ప్రయత్నించారు వర్షం పట్టడానికి. ఎందుకంటే ఈ వ్రతాలు అర్థానాలు వ్రతాలు పడతాయా? యజ్ఞాలు యాగాలు ఎందుకంటే ఇంత డబ్బు తగలబెట్టి ఇంత నెయ్యి పోసేసి ఇంత కలర్ వేసేసి సూర్యదంతా దండగా, నెయ్యి అంతా దండగా, భోజనాలు పెట్టి దండగా, శుభ్రంగా ఫుడ్ ఫీడింగ్ చేసేస్తే మంచిది. చెయ్యండి, పడదు వర్షం. యజ్ఞం చేస్తేనే పడుతుంది. ఏమి భగవంతుడు స్వామి ఇక్కడ అన్నార్థవంతు భూతాన్ని ప్రత్యజ్ఞాన సంభవాన్ని చెప్పేసి యజ్ఞ కర్మ సముద్రమాన్ని అయితే ఏంటిది? ఈ నమ్మకం కలగదు. ఎప్పుడు మనలో రజోగుణం తమోగుణం ప్రకోపంగా ఉన్నప్పుడు నేనే చేయగలను అనిపిస్తుంది. ఆ స్థితిలో ఉన్నవాడు గోపబుద్ధులు వల్ల పెద్దలు. మనం అందరం వల్ల ఆ చేతిలో ఉన్నవాళ్ళం, అందరం పెద్దలమే. వీళ్ళకందరికీ దాచేశారు. ఎవరికి దాచేశారు? మన ఆత్మలని. అంటే భగవంతుని పొందాలని కోరిక కలిగినా పొందడానికి వీలు లేకుండా అడ్డగించేశారు. ఎక్కడ పెట్టేసాం? తమోగుణం ఆవరించేసి భగవంతుడు లేడలేదు తీసేయి, ఎవడెవడంతా వీళ్ళంతా కనిపిస్తున్నారు అంబం అని తీసేసాం. తీసేస్తే ఆయన చూశాడు, వాళ్ళే ఎప్పుడో దానికి వస్తారన్నారు. వర్షం పడించడం మంచి ఆయన చేతిలో ఉంది. ఎందుచేత ఎవరైనా వర్షం పడిస్తారు? అహం తపామి వర్షామి నిగృహామి ఉత్సృజామి. భగవంతుడు అన్ని శాస్త్రాలు చెప్పేశాడు. నమ్మం. నేనే వర్షం పడించేవాడిని, నేనే వర్షం పడకుండా చేసేవాడిని, నేనే ఎండ కాచేవాడిని, నేనే అని స్వామి చెప్పాడు. వర్షం పడడం మానేసి చూశాడు. 10 ఏళ్ళు ఏవో అక్కడ ఇంకా రాముంది వర్ధం చేయలేదు. ఇప్పుడు కృష్ణుని ఆశ్రయించవలసి వచ్చింది. 7-10 ఏళ్ళ కుర్రాడు మనవాడే, మన దగ్గర తిరుగుతున్న కుర్రాడు ఈ కుర్రాన్ని ఆశ్రయించవచ్చు. ఇది నమ్ముతామా? మన మధ్య ఉన్నవాడు ఇంత గొప్పవాడ ఏమిటో మనకి ఏం కనిపిస్తే ఆ ప్రకారం మామూలుగా అనిపించాను. మన వెంకటేశ్వర గారు మేము కలిసే ఉద్ధరించాము. ఇవన్నీ చేస్తే అయితే ఇప్పుడు ఆయన చూస్తే ఎలా ఉంది ఏమిటో అర్థం కాదు. చూస్తే వసిపిల్లడు మేమే ఈ సన్యాసం ఇప్పించాం, మేమందరూ పెద్ద తీవ్రాన్ని కృషి చేసామని మేము అనుకున్నాం. ఇప్పుడు ఆయన చూస్తే భయం వేస్తుంది. దగ్గరికి వెళ్ళడానికి భయం ఉంటుంది. ఏ అది ఆ సన్నివేశంలో ఉన్నాడు కృష్ణుడు. అటువంటి ఆ కృష్ణుడు ఇక్కడ చెప్పారు. సరే అన్న ఇది గొప్ప ఏమిటంటే నిన్నటి దాకా తినే ఇవాళ కనమాట స్వామి అంటే ఎందుకంటే నాకు ద్వేషోస్తే నా ప్రియ. ఆయనకి ఎవ్వరూ శత్రువు లేడు, ఎవడు ప్రియుడు లేట. ఏమైంది చేత ఎవరికి అనవసరంతో వచ్చింది కానీ ఇప్పుడు వాడు నేను ఒకటే నా వాడే వాడు అనుకుంటూ ఉంటాడు. మనం వాడిని ద్వేషభావంలో చూస్తాం. అటువంటి స్వామి కనుక వెంటనే అంగీకరించారు. ఇక్కడ ఎవరు మనం గోపబుద్ధులు. గోపబుద్ధులు ఏం చేశారు? ముముక్షు మోక్షము ఇచ్చగలిగినదే ఆయన ఆత్మ. ఈ ఆత్మని భగవంతుని విభోగం కాకుండా నిరోధించాం. నిరోధిస్తే ఏమిటవుతుంది? నీ ప్రయత్నం చేత సాధించడానికి వీలు కానీ ఆవద తెచ్చిపెడతారు. అప్పుడు ఏం చేస్తావు? ఎన్నో చేసావు, ట్రీట్మెంట్ చేసేవాళ్ళు క్యాన్సర్ వద్దామని అన్నీ అన్ని ఇబ్బందులు లేదు. ఆపలేక తండ్రి కళ్యాణం చేయించుకుంటాను, నీ సన్నిధికి వస్తాను, తలనీళ్ళు ఇచ్చేస్తాను అని ఎవరికి తెలియకుండా రహస్యంగా పసుపు లేవో మూట పెట్టి రహస్యంగా వెళ్తాడు. అలా పెట్టేసరికి మన మామిడి తగ్గిందండి చక్కటి పరిగెడతాడు, కళ్యాణం చేయించుకొని అన్నీ చూసుకోవస్తాడు. ఏమిటి అర్థం అంటే గోపబుద్ధుల జాతి మన జాతి. ఈ గోపబుద్ధుల జాతిలో ముందేమిటవుతుంది? స్వతంత్ర ప్రవృత్తి. ఈ స్వతంత్ర ప్రవృత్తి చేత ఏం చేస్తాం? మోక్షం ఇచ్చగలిగినా వెళ్ళడానికి తప్పిస్తున్నాం.
తగ్గిన దాన్ని ఏం చేస్తాడు స్వామి? నేనే తప్ప దిక్కులేదనే స్థితి నీ లోపల నీకే కలిగిస్తాడు. కరెక్ట్గానే ఏం చేస్తాం? మన ఆత్మను బయటకు వదిలేస్తాం. పిల్లలు వదిలేశారు. ఇప్పుడు భగవంతుడు కృష్ణుడు గోపికుడు ఇక్కడ ఉన్నామంతా. ఇక్కడ ఇవాళ పోషణం ప్రారంభం. అందరూ రాత్రి వెళ్ళారు, వచ్చేశారు. ఎవరెళ్ళో ఉన్నారు? మన తల్లి అండారు. అందరినీ వేపుదాన్ని ఒప్పుకుంది. ఇప్పుడు నాయకురాలు విడే తెల్లవారుసాము అందరినీ లేపడానికని బయలుదేరుతూ పిలుస్తోంది. ఇది మొదటి పోషణం ఇవాళ ప్రారంభం. మారడి తింగళ్ మది நிறைந்த நன்னாளார் நீராட போதுவீர் போதுமினோ நேரிழையீர் சீர் மருகும் ஆழ்வாய் செல்வச் சிறுமீர்கள் கூர்வேல் குழுந்தொழிலன் நந்தகோபன் குமரன் ஏராண்ட கண்ணி யசோத இளம் சிங்கம் கார்மேனி சங்கன் கதிர்மதியம் போர் முகத்தார் நாராயணனே நமக்கே வரை தருவான் பாரோர் புகழம் பதிந்தும் ஏரோடம்பாய். మారడి తింగల్ అమ్మ చెప్తుంది వాడు మొదటినాడు. అందరు పిల్లల్ని పిలిచింది. రండి 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 కానకూడదు, పదండి పదండి అని అంట. పెనుమటి గడైపోయింది ఒకటిలో. అంటే రండి అంటే ముందున్నట్టు, పదండి అంటే వెనకున్నట్టు. కాబట్టి రండి అనేది పదండి అంటుంది. పదండి అంటే ఇవి వెనక ఉండాలి, వాడు ముందు ఉండాలి. నాయకుడు ముందు ఉండాలి, కళ్ళ ఉండకూడదు. నాయకుడు వెనక ఉండాలి, ముందు అందరినీ నడిపించాలి. నడిపించేవాడిగా నడిపించేవాడా నడిచేవాడా అంటే వాడు వెనక ఉండి వాడిని నడిపిస్తున్నాడు. కాబట్టి తల్లి పిలుస్తోంది, పదండి పదండి. ఎక్కడికి? స్నానం చేయడం. నీరాడ పొదువీర్ పొదువినో. నీరాడ స్నానం చేయడానికి పొదువీర్ పోవాలనే కోరిక రావాలా? పొదువినో పదండి అనిపించింది. ఏమిటమ్మా ఎందుకంటే ఎంత అదృష్టం, ఎంత అదృష్టమా. మనం వ్రతం చేద్దాం అనుకునేసరికి మనకేమీ మనకి ఏం కాదు. మీ చదువు పూజలు చేయిస్తూ ఉంటారు, అందరికీ తెలుసు. సంకల్పం చెప్పదు, ఏమిటి అన్ని శాస్త్రవిరుద్ధంగా కనిపిస్తాయి. ఒకటి ఏదో మీకు నాన్నగారు నేర్పింది పాఠ ఏమిటంటే శుభేశ్వరనే ముహూర్తే శుభ నక్షత్రే శుభయోగే శుభగణేయం విశిష్టాయాం దీనిలో ఎందుకయ్యా అంటే ఏదో అనేకమైనటువంటి జన్మాంతర సంచితమైనటువంటి పాపములని పోవడానికి ఏదో ఆరోగ్య ఐశ్వర్యాలు అభివృద్ధం ఇన్ని చెప్పి చేస్తాం. మనము ఏమిటి భగవద్భాగవతాచార్యాజ్ఞ భగవద్భాగవత సన్నిధో ఏదో భగవదాజ్ఞ కైంకర్య రూపం కరిష్యే సంకల్పం. అంతే సంకల్పం. ఇది చెప్పం, నక్షత్రం చెప్పం, వారం చెప్పం. రోజు తెల్లవారి స్నానం చేస్తుంటే అందరూ సంకల్పాలు ఎక్కువ సాధిస్తాయి. ఈ వైష్ణవ జాతి, ప్రపంచ జాతికి ఆండాల శిష్యులు, అన్ని శిష్యులకి ఇవాళ తేదీ తెలియదు, తిథి తెలియదు, నక్షత్రం తెలియదు. చాలా నవ్వుతారు ఇవాళ ఎవరు అనుకోండి. ఇది ఆండాలు తెలిపింది మనకి పాఠ. ఏమిటి అప్పుడే ఇవాళ వ్రతం. వ్రతానికి ఎప్పుడు చేస్తాం? నియమం పెట్టుకోలేదు. నేను పంచాంగం చూడలేదు. రాత్రి వెళ్ళారు, యమునా తీరానికి వెళ్ళారు. స్వామి రెండనాడు తెల్లవారుసామా సిద్ధపడిపోయాను. చెప్తున్నా ఏమకృష్ణం. వాడు మారడి తింగల్. మారడి అంటే మార్గశీర్ష మాసం. తింగల్ అంటే నెల. మార్గడి తింగల్ మార్గశీర్ష మాసం. మార్గడి అంటే మార్గశీర్షం, తింగల్ అంటే మాసం, మార్గశీర్షం. ఇక అదృష్టమే అదృష్టం. మనం దానికి సిద్ధపడేసరికి కదా మార్గశీర్షం వచ్చిందే అంటే ఉంటుంది. అంతేనా? మతి నిరైందన్నాడు శుభే శోభనే ముహూర్తే అంటాం మనం. ఇలాంటి రోజుని చెప్తోంది. మతి నిరైంద, మతి అంటే చంద్రుడు, నిరైంద నిండినటువంటి నల్ నాళ్ మంచి రోజు వాడు వచ్చింది. అంటే పూర్ణ చంద్రుడు ఉండే పూర్ణిమ వాడు అవమాడాలు పిలుస్తోంది. రండి పదండి. ఎవరు? నీరాలపోదువి. ఎవరు రావాలి? అందరూ రావచ్చు. ఏముండాలంటే ఏమక్కర్లేదు, రావాలని కోరుకుంటారండి, అంతే కావాలి. పోదువి పోవాలనే కోరుకున్నవారు రారా? పోదుమినో. కానీ కొంచెం కండిషన్ ఏముండాలి? నేరు చెయ్యి. మంచి ఆభరణాలు ధరించండి. నేరు అంటే మంచి, ఇదే అంటే ఆభరణాలు కలవాల. నేరు చెయ్యి ఆభరణములు దాల్చిన వారు. చీర్ మలుగం ఆయిపాడి చల్వ చిరుమీర్గాళ్. చీర్ మలుగం. చీర్ అంటే సంపద, మలుగం అంటే పొంగుతూ ఉంటాయి. ఆ పేపర్లో ఉంటా కృష్ణుడు పుట్టిన తర్వాత పాడి పంట పెరిగిపోతుంది. ఈ పిల్లలు దాచిన తర్వాత వర్షాలే ఇబ్బంది పడుతున్నారు. కానీ ఆయన హాయిగా అనుభవించే పురాసాగా ఉంది. ఆయన తిరగనివ్వలే ఆడపిల్లతో. ఆయన వేరు నేను వేరు దేవుడు వేరు. ఎవరికి నాకు సంబంధం లేదు. మరి వర్షాలు పడతాయి. వాటితో సంబంధం ఉంటే వర్షాలు పడతాయి. కాబట్టి సీను మరుగు అటువంటి ఆయిపాడి. ఆయిపాడి అంటే వేపల్య. ఆయి అంటే వే, పాడి అంటే పల్లె. ఆయిపాడు. ఆ వేపడి శల్వ
ధనవంతులైనటువంటి సంపద కలిగినటువంటి ఐశ్వర్యవంతులైనటువంటి సర్వ శిరుమీర్హాడ్, మళ్ళీ కండిషన్, ముసలాలు రావద్దు, పసిపిల్లలు రావద్దు, శిరుమీర్హాడ్ పడసులారా చిన్న వయసులో ఉన్నారండి. శ్రీమల్ఘమాయిపాడి సర్వ శిరుమీర్హాడ్. ఏమిటి చేద్దామా? వెళదాం. ఏమిటి కావాలి? పరై. మనకి పరై వాక్యం కావాలి. ఎందుకు బయటెడుతున్నాం? పరై అనే వాక్యం కోసం. మీరు ఏముండాలి? స్నానం చేయాలని కోరుకుంటారండి, స్నానం చేద్దాం, పరై పొందుతాం. రెండే ప్రయోజనాలు కలిగి, స్నానం చెయ్యాలి, పరై పొందాలి. అయితే ఇస్తాడు పరై ఎక్కడికడాలి? ఇంకా ఉన్నాడు మనకే, వాడికి ఇష్టప్ప, ఆయన ఇస్తాడు. ఆయన పూర్వే కుడుంతుడిలం నందగోపం కుమారం. ఆయన నందగోపుడు కుమారుడు ఉన్నాడు కదా మనకి. ఆయన ఆ నందగోపుడు ఎలాంటి వాడు? పూర్వేరు, పూర్ అంటే వాడి అయిన వేరు బల్లెం పట్టుకుంటారట వాడు. పెద్ద పొడుగు ఈట, అది పట్టుకొని తోడేళ్ళవి మందల్లోకి వచ్చి మృగాలు మేకల్ని ఆవుని వాటిని హింసిస్తూ ఉంటే పొడిచి చంపుతారు. చూసిన ఈటలు కొట్టుకుంటారు. దాన్ని వేలు అంటారు, వేలాయుధం అంటారు. అది మంచి వాడిగా పదనుగా ఉంటుంది. అటువంటి వేలాయుధం పట్టుకుని కుడుం తొడిలు, కుడుం అంటే క్రూరమైనటువంటి తొడిలు అంటే సేవలు చేసేవాడు, పనులు చేస్తాడు. ఎవడు క్రూరం? ఆ వాటిని చంపేస్తాడు, వాడిని పొడి చేస్తాడు. ఇటువంటి క్రూరమైన కృత్యములు చేసేటువంటి వాడు నందగోపుడు. అటువంటి నందగోపుడు కుమారుడు ఉన్నాడు మనకు. గమనిస్తాడు ఆయన పరై ఒకడు. అంతేనా? కాదు కాదు, మన యశోద రెండవది. అవేవో ఏ రాందకండి, వాడి నేత్రాలు చూడండి ఒకసారి. ఏం చేసి సౌందర్య ఫలితములు. ఆ అందం చూస్తే కదా అందం. ఏం అందమో యశోదకి. ఏ ఆనంద సౌందర్యంతో నిండినటువంటి కన్ని నేత్రములు కలుగు. అటువంటి యశోదకి ఇళం సింగం బాలసింహం. యశోద బాలసింహము, నందగోప కుమారుడు అయినటువంటి వాడు ఇస్తాడు. ఎవడైనా ఏమైనా కథలు తెలుసు కృష్ణుడని. కృష్ణుడు మన అన్నాడు నారాయణనే చెప్పాలి మనకి పాఠం. ఎక్కడికి తీసుకురావాలి? వైకుంఠం వెళ్ళకండి, నారాయణుడు అక్కడదే ఇడుగు ఇక్కడ ఉన్నాడు అన్నది అంటాడు. ఇప్పుడు మనమేమంటున్నాడు? ఇడుగు ఇక్కడ ఉన్నాడు. ఎక్కడున్నాడు? మన దేవాలయంలో, మన గదిలో, మన కుటుంబంలో ఉన్నాడు కదా కృష్ణుడు. ఈయనే నారాయణనే. ఆయన భాషలతో చూడు, నారాయణనే. నారాయణే ఇస్తాడు పరై. ఎవరికి ఇస్తాడు? నమక్కే. అయ్యే మర్చిపోకండి. ఎవరిస్తాడు? వాడే. ఎవరికిస్తాడు? మనకే. 2 ఏళ్ళు పెట్టింది తల్లి, అది బాగా మనకి జ్ఞాపకం ఉండాలి. నారాయణనే నమక్కే పరై తరువాన్. పరై పరను తరువాన్ ఇచ్చువాడు. అయితే పుగడా మనమేమి చేద్దామంటే ఏమక్కర్లే, పరైస్తాడు. మనమేమి లోకమంతా పొగుడుతారు. మనం అర్థం చేస్తే పారో పుగడా. పారో అంటే లోకంలో వాళ్ళంతా పొగిడ పొగుడుతారు. ఏమదృష్టం ఉంది, ఏమదృష్టం ఉంది. ఇంత కూడా అసలు మనకి ఏంటంటే ఇంకేం వ్యాపకాలు లేవా? ఇంత హ్యాపీగా ఇక్కడ కూర్చున్నారే, ఏమిటి హాయిగా ఉన్నారు. ఏం బస్సు అల్లరి లేవా? జాబులు లేకుండా పెద్ద కర్ఫ్యూ దొరుకుతుండే ఇక్కడ తెప్పించారు. ఇంకో మరో ఒక మాట కర్ఫ్యూ దొరుకుతుంటే మా బాయికి వాళ్ళు తెప్పించారు. మరో మాట కర్ఫ్యూ దొరుకుతుంటే ఇక్కడ తెప్పించారు. తుపాకీలు పెట్టి ఎవరిది అల్లరి ఎందుకు దీనికి సందడిగా ఉంటుంది. పాడగా ఏం చేయాలి? పడిందో మునుగుదాం. పడిందంటే మునిగి అవగాహన చేసి మనం స్నానం చేద్దాం రండి అని ఈ భాషణంలో రేపటిలో ఉన్న గొప్ప భాషలందరినీ నాన్నగారి కోరిక ఆహ్వానిస్తూనే మొదటి భాష. దీనిలో మళ్ళీ ఒక మాట లోపలి కథ చెప్పుకుందాం. బయట కథ తెలిసిపోయింది మనకి. ఏ కథ పెద్ద కష్టం కాదు. ఇది వ్రతం చేస్తున్నాం ఏదో వ్రతం అంటే ఏదో పెద్దగా ఎవరు పడకండి. ఇదంతా వ్రతం అంతా లోపలి వ్రతం, బయట వ్రతం దానికి సూచన. ఈ బయట వ్రతం చెయ్యాలి, లోపలి వ్రతం అర్థం చేసుకుని చెయ్యాలి. కానీ బయట వ్రతం చేసేస్తే కాదు ప్రయోజనం. పొంగలి పూజ చేసుకుంటా ఉంటున్నా వేడివేడిగా బాగుందండి. వైష్ణవ సంప్రదాయం తెల్లవారిసరిగా వేడి పొంగలు కూర్చుకుంటారు, చాలా బాగుంది అనిపిస్తుంది. లోపల కథ తెలియాలి, అది తెలిసి చెయ్యాలి. కాబట్టి జ్ఞానము భక్తి రెండు కలవాలి. జ్ఞానం లేని భక్తి వ్యర్థం, భక్తి లేని జ్ఞానము శూన్యం. కాబట్టి వాసన లేని పువ్వు, భక్తి లేని జ్ఞానం. జ్ఞానం ఉంటే కానీ భక్తి ప్రయోజనవంతం కాదు. రెండు కలిస్తే మనకుందని మనకి ఆడవాళ్ళు పాడి చెప్తున్నారు. నాన్నగారు తల్లి చెప్తోంది, నాయన మనకి కావాల్సింది ఏమిటి? ఒక్కసారి మనం ఇప్పుడు ఎక్కడున్నాం? రేపల్లెలో మనం అందరం రేపల్లెలో ఉన్నటువంటి వారిని పిలుస్తున్నారు. ఎవరు పిలుస్తున్నారు? ఆండాడు. ఆవిడ ఎవరిని పిలుస్తున్నారు? మని అయ్యా రండి రండి అంటోంది. మొట్టమొదటి పొంగిపోయి ఏమి మాసం వచ్చింది. ఇంతకాలం భగవంతుడి కృష్ణుడి కంటపడితే పనికి రాదన్న పెద్దవాళ్ళు ఒప్పుకొని ఇదిగో రాయి మా పిల్లలు అని అప్పచెప్పేశారండి. ఎంత ధైర్యం!
ఇంతకాలం ఒక్కసారి దేవుడు అంటే మన మనసుగా ఒప్పుకుందే లోపల మన పెద్దవాడు ఉన్నారు ఇంట్లో కాపాల మనసు. ఈ మనస్సు అనే పెద్దవాడు ఒప్పుకున్నాడు ఎప్పుడైనా అయ్యా దేవాలయానికి పోతే ఇక్కడ దేవాలయం మనసు మనం చేసి బొమ్మన్నాడు ఈనాడు వీడే లోపల ఉంది కట్టేశాడు లోపల పెట్టేశాడు. ఇప్పుడు ఇవాళ ఒకసారి వెళ్ళమన్నాడు ఇక్కడ ఎవరైనా పొగలేదు ముందు కాలమా ఎంత మంచిదానివే ఆనాడు భగవంతుని దూరం చేసిన దాన్ని నువ్వే ఇవాళ మళ్ళీ భగవంతుడితో కలిపిన దాన్ని నువ్వే. ఎప్పుడైనా మనకి అనుకోకుండా భగవంతుని మనసు వెళ్ళింది మొట్టమొదటి ఎవరు పొగలాలి ఆ పర్మిట్ చేసిన కాలాన్ని కూడా ఎంత మంచి కాలం ఎంత మంచి కాలం ఆ కాలాన్ని కూడా అలాగే పొగిడే ఎవరు రాముడికి పట్టాభిషేకం చేసినప్పుడు వాల్మీకి పొగిడేట మన ఆండాలు కలిపొడిగా. కానీ రాముడి పట్టాభిషేకాన్ని తలపెట్టిన కాలాన్ని పొగిడిన వాల్మీకి కంటే మా ఆండాలు కలిపొడిన కాలం గొప్పదన్నారు మన ఏంటంటే దానికి దీనికి తేడా. అంటే ఆయన పట్టాభిషేకానికి సిద్ధపడ్డాడు దశరథుడు పాపం కుమారుడికి పట్టాభిషేకం చేసేయాలని ఆయన ముహూర్తం పెట్టుకోలేదు. వేగంలో భరతుడు రాకముందు భరతుడు రాముడికి పట్టాభిషేకం చేసేయాలని తొందరగా ఆయనకి పాపం ఆయన చూసుకోలేదు. ఫీల్ చేసేయాలని కాన్ఫరెన్స్ పెట్టేశాడంతో చెప్పేశాడయ్యా రేపు చాలా బాగుంది పుష్య నక్షత్రం రేపు పట్టాభిషేకం చైత్ర శ్రీమానయం మాస పుణ్య పుష్పితకాన అని చెప్పాడు. మాంసి నడవచ్చిందండి శ్రీమంతమైన మాసం చైత్రము రండి చేద్దామని చైత్ర ప్రారంభించాడు ఆయన. మన నాన్నగారిని ప్రారంభించి మాట్లాడి రామాయణం తిరుపో రెండు తెలిస్తే తను ఏం చదవక్కర్లేదు. మీకు భగవద్గీత అందులో ఉంది, ఉపనిషత్తులు అందులో ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇక్కడ మన తిరుప్పాలు ఏమంటారు మన వాడు పెద్దలు వేదం అనైతుక్కం విత్తాము. వేదం అంతటి ఇది విత్తు. విత్తనంలో చెట్టు అంతా ఉందా లేదా, ఇందులో ఆకులు ఉన్నాయా లేవా, కొమ్మలున్నాయా లేవా, మొదలుందా లేదా అంటే అంతా ఉంది. విత్తనంలో కనిపిస్తుందా కనిపించదు. 30 పాసురాల్లో వేద రహస్యం అంతా ఇమర్చింది మన తల్లి కనుక వేదం అనైతుక్కం విత్తాము. అయితే ఆయన చెప్పైనా చదవని తిరుప్పాలి. చదవకపోతే ఏం నష్టం అండి, ఏమి నష్టం పుట్టాడు తల్లుగా. கோதை தமிழ் ஐந்து ஐந்தும் அறியாத மனிதனை வையம் சுமப்பதும் வம்பு. వంబు అంటే వ్యర్థం. 7వ వ్యర్థం. ఈ వయ్యం అంటే భూమి సుమప్పదు నిన్ను మొయ్యడం పాపం వ్యర్థం. సచ్చిల మోస్తుంది భూమి నిన్ను. ఎంతవరకు ఒక్కొక్కడు ఇంగ్లీషో కేజీలు ఉన్నాం. ఇంతమంది ఎందుకు మోస్తుందండి? ఈ భూమి మీద పుట్టినందుకు నువ్వు ఎప్పటికైనా వాడిని పొందుతావేమో అని మోస్తున్నావు. ఊరికే దిగిదండకి పుట్టి బతికి చనిపోతే దండక కాదు ఆయన. కాబట్టి వయ్యం సుమప్పదు వంబు. ఏమి తెలియకపోతే అంటే గోదావరి చెప్పినటువంటి ఐదు ఐదులంతా 25 దానికి 5 కలపండి 30. ఐదు అరియాల ఎదురైనటువంటి మారిడై మనుష్యుల్ని వయ్యం భూమి సుమప్పదు మోనిక వంబు వ్యర్థము అని చెప్పారు. ఈ 30 తెలియకపోతే మీకు జీవితం వ్యర్థం. జీవితం వ్యర్థం అదే భూమి మిమ్మల్ని వేయడం వ్యర్థం. ఇంత కష్టపడి మోస్తుంది అని చెప్పారు కనుక మనం తెలిస్తే ఏమి తెలుస్తుంది? వేద రహస్యం తెలుస్తుంది, ఉపనిషత్ రహస్యం తెలుస్తుంది, జీవిత రహస్యం తెలుస్తుంది, ఏం పొందాలో తెలుస్తుంది, ఎలా పొందాలో తెలుస్తుంది, ఎందుకు పుట్టేమో తెలుస్తుంది. కాబట్టి దీనిలో మొట్టమొదటి ఆవిడ తల్లి మామిడి తింగాడు. ఎంత మంచి కాలం వచ్చిందని కాలాన్ని పొందుతుంది. ఎవరిడా వాళ్ళకి ఆయన చైత్రమాసాన్ని పొగిడాడు, ఇప్పుడు మార్గశీర్ష మాసాన్ని పొగుడుతుంది. అయితే ఆయన చైత్రమాసం మార్గశీర్ష మాసానికి తేడా ఏమిటండి? ఆయన ఋతువు భగవంతుడే ఆ ఋతువు వసంత ఋతువు. వసంత ఋతువుని నేనన్నాడు. ఋతువు నామం కుసుమాకర అన్నాడు భగవద్గీతలోని. ఋతువులో వసంత ఋతువుని అన్నాడు ఆయన. ఆ మాసములో 2 నెలలు మాసాలు ఋతువు అయితే అందులో ఒక మాసం చైత్రం. మాలో మన మార్గశీర్షానికి ఏమండి హేమంత ఋతువులో ఒక మాసం. ఏది భగవంతుడి ఇక్కడ మాసానం మార్గశీర్షోహం ఏమిటన్నాడు ఆయన. మాసాలలో నేనే మార్గశీర్షానండి, అక్కడ నేనే చైత్రాన్ని అన్నాడా? లేదు, వసంత ఋతువుని అన్నాడు ఆయన. కాబట్టి వసంత ఋతువు ఆయన మార్గశీర్షమే భగవానుడు. కాబట్టి సాక్షాత్ భగవానుడే మార్గశీర్ష మాసం అంటే అటువంటి మాసం. కాబట్టి మన తెల్లవారుజాము ఏడు పేరు పెట్టారు మన వాళ్ళు. బ్రాహ్మ ముహూర్తము అన్నారు కదా. బ్రాహ్మ అంటే బ్రహ్మకు చెందిన ముహూర్తము. ఈ మాసమే ఉంది విష్ణువుకి చెందిన మాసము. కాబట్టి ఈ మాసం వైష్ణవ మాసము. కాబట్టి మార్గశీర్ష మాసం వచ్చింది. ఇవాళ సమంగా సిద్ధపడేసరికల్లా వచ్చింది మాసం. అది మారేడు తింగళ్. అయితే చైత్రమాసానికి మార్గశీర్షానికి మరో తేడా. చైత్రమాసంలో మామిడి చెట్లు పూస్తాయి కానీ కాయవు, పండవు. మన మార్గశీర్షంలో మంచి పంటలు పండేసిన నెల. దేశమంతటా సుభిక్షంగా ఎక్కడ పడితే అక్కడ చీలన్నీ తీసుకొచ్చేసి కొట్టేసి ధాన్యాలు తీసి అందరినీ మూసేసి ఉంటాయి ఈ మాసం. అంటే మనకు అటువంటి మాసం మనం ఇదే. ఈ మాసం చైత్రమాసం కంటే గొప్పది. వాల్మీకి కంటే మా తల్లి చెప్పిన ప్రబంధం గొప్పది. ధైర్యంగా చెప్పాలి.
భయపడకండి. ఎందుకు అంత గొప్పగా మన తల్లి అర్థం చేస్తుంది. ఈ ఆత్మలను పరమాత్మను చేర్చడానికి మార్గం చెప్పడానికి. కాబట్టి మాడు తింగళ్ ఇంకో ఇలా రోజు ఎలాంటి రోజు ఉంటుంది. మది నిరైగా చంద్రుడు నిండినటువంటి మంచి రోజు. పూర్ణిమ నాడు ప్రారంభిస్తున్నారు మన పిల్లల వ్రతం. చంద్రుడు నిండిన మంచి రోజు అంటే పూర్ణిమ. పూర్ణిమ మంచిదా వ్రతాలకి? అంటే కార్తీక పూర్ణిమ వ్రతాలు చేస్తూ ఉంటారు. మనము మార్గశిల్పం నాడు వ్రతం చేస్తాం. ఏమిటి వ్రతం? భగవత్ ప్రాప్తికి కావలసిన పరికరము లభించిన రోజు. అది మంచి రోజు. మంచి రోజు అంటే ఏది? భగవంతుడి యందు వైముఖ్యము కలిగిన మనకి, భగవంతుడు మనలోనే ఉన్నాడని మనతో కలిసి ఉన్న ఎరగని మనకి, భగవంతునితో చేర్చడానికి అనుకూలపడినటువంటి మంచి జ్ఞానాన్ని ప్రసాదించినటువంటి ఒక గురువుని చేసి ఆచార్య సమాశ్రయం చేసి నేనెవరను అనేది తెలుసుకున్నటువంటి రోజు. వెన్నెల నిండిన పండు వెన్నెల కలుపున్న రోజు. ఏమిటా రోజు? మది అంటే చంద్రుడు కదా. చంద్రుడు ఏమి చేస్తాడు? చంద్రుడికి సహజంగా ఈ వెలుగు లేదండి. మరి ఎవరికి వెలుగు? సూర్యుడి. ఆ సూర్యుడి వెలుగు చంద్రుడి మీద పడుతుంది. చంద్రుడి మీద పడితే ఏమవుతుంది? వెలుగు చల్లగా ఉంటుంది. ఆయనే పగలు కాస్తే ఎలా ఉంటుంది? వెచ్చగా ఉంటుంది. రాత్రి వేళ వస్తే అదే వెలుగు చంద్రుడి మీద పడి మనకు వస్తే చల్లగా అనిపిస్తుంది. ఇది బ్రహ్మజ్ఞానము ఆచార్యుడిస్తే ఉండేది. నీకు బ్రహ్మజ్ఞానం కావాలి, తపస్సు చేయి, యోగాభ్యాసం చేయి, కలుగుతుంది. లోపల ధ్యానం చేయాలా, కూర్చొని యోగాభ్యాసం చేయి, కలుగుతుంది. తాపం, దాహం, స్వేదం ఎన్నో కలుగుతాయి యోగాభ్యాసం చేస్తే. ఒక్కలేదు. కాబట్టి ఉపదేశార్థం భూత్వా వెళ్తే రమేత్ సర్వకర్మసు. ఒక గురువుని ఆశ్రయించి వాడు చెప్తారు, ఆయన ఇది ఇది ఒక మంత్రం చెప్తారు. ఆ మంత్రం ద్వారా తెలుసుకుంటే ఏమవుతుంది? వెన్నెల నిండిన పండురే నీ లోపల పిలుస్తుంది. ఏమిటా వెన్నెల అంటే? చీకటిలో ఉన్న వస్తువును కనిపింపజేసేది వెన్నెల. చీకటిలో ఉండే వస్తువును కనిపింపజేసేది రాత్రిపూట చీకటి ఆవరిస్తే వెన్నెల కనిపింపజేస్తోంది. మన లోపల అజ్ఞానం అనే చీకటి ఆవరిస్తే ఉన్న వస్తువు అంటే నేనంటే ఏమిటో తెలియకపోతే దాన్ని తెలియజేసిన వాడు ఎవడు? మన గురువు. ఆ గురువు ఇచ్చిన జ్ఞానము వెన్నెల, గురువు చంద్రుడు. అది నిండాలి. అలాంటి రోజు కలిగితే కానీ ఈ వ్రతానికి రాదు. కాబట్టి వ్రతం చేసేవాళ్ళందరూ ఎవరండి? మంచి పండు వెన్నెల నిండిన వెన్నెల రాత్రిలో బయలుదేరిన వాడు. కాబట్టి మది నిరైంద నన్నాళ్ మంచి మది అంటే చంద్రుడు, నిరైంద అంటే నిండిన అంటే ఆచార్యుల చేత ఉపదేశము పొందిన ఆత్మస్వరూప యాథాత్మ్య జ్ఞానం కలిగిన ఆత్మరూపం. అటువంటి జ్ఞానం కలిగిన మన జన్మ ఒక మంచి రోజు. ఏ జన్మలో నీకు ఒక ఆచార్యుడు లభించి ఉత్తమమైన జ్ఞానాన్ని ప్రసాదించి నీ లోపల ఏమున్నదో చెప్పి నేనంటే శరీరము కాదని, నేనంటే వెనక ఒకటి ఉన్నదని, అది ఒకరికి చెందినదని, వాటి వరకు పనిచేస్తోందని ఈ జ్ఞానం నీకు ప్రసాదిస్తే నీ స్వరూపము నీకు మరుగుపడి ఉన్నది కనిపింపజేసేటువంటి జ్ఞానాన్ని ఇచ్చిన ఆచార్యుడే చంద్రుడు. ఆయన ఇచ్చిన జ్ఞానమే వెన్నెల. అటువంటి రోజు వాళ్ళు మనకు వచ్చింది. కాబట్టి ఆల్ ఆశ్చర్యం. ఏం ఆశ్చర్యం ఆశ్చర్యం వచ్చేసారా? ఎంత మంచి నాడు వచ్చింది, ఎంత మంచి రోజు వచ్చింది అని పొంగిపోతుంది మన అంటాడు రోజుగా. అయితే ఏం చేయాలి మనం? రండి పోదుమినో రండి రండి అని అంతా మళ్ళీ జ్ఞాపకం కూడా నేను అనేస్తున్నాను. పొరపాటు ఇవ్వాలంటే మనకి అలవాటు జీవితంలో ఎప్పుడు స్వతంత్రం మనం ముందుండి వాళ్ళం, కానీ తల్లి ముందు ఉండదు, వెనక ఉంటుంది. కాబట్టి పోదుమినో పదండి అంటే తన వెనక నడుస్తాను. అందరూ వెళ్ళాడు చూసుకొని ఇప్పుడు రావాలి. మనం ముందు వెళ్ళిపోతాం, వేగం ఉండిపోతారు. అక్కడి నుంచి ఆ ముందు వాడు చెప్పి డాక్టర్ స్టాప్ 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 అంటారు ప్రొసెషన్. ఎందుకు వెనకవాళ్ళు రాలేదని. అలా అక్కడే మన తెలియదు. అందరూ వెళ్ళిన తర్వాత వెళ్తే వహిన ఎందుకు కావడం ఎవరు వెనకుంటే ఆకరించింది అవి వచ్చేలాగా సాగుతూ ఉంది. అంతే కూడా పోదు మేము రండి పదండి. ఎవరు రావాలండి? సందేహం మళ్ళీ మనకి. అయ్యా అందరూ రావచ్చు అంటే అందరూ వస్తారా? ఏమో ఇక్కడ ప్రవచనాలు జరుగుతుంది అందరూ రండి. ఎవరు రావచ్చు అంటే అడుగుతారు. ఎవరికి రిస్ట్రిక్షన్ లేదండి దీనికి. మరెవరు నిరాడపోదువి స్నానం చేయాలని కోరుకుందా మీకు? రండి. అయ్యా స్నానం ఎవరు చేయాలండి? ఎవరికి బాగా ఉప్పు పెడితే, ఎవరికి చెమట పెడితే ఎవరు స్నానం చేయాలి. స్నానం పెట్టారు అడుగుతారు ఎవరైనా? ఆయన వస్తాడు ప్రయాణం నుంచి ఆయన స్నానం చేస్తారు. ఆయన చెమట పట్టలేదు, హాయిగా ఉన్నాం స్నానం చేయడం. వాడు వచ్చి అప్పుడు రాగానే స్నానం చేసి ఎక్కడ బాబు అక్కడ వాడు అడుగుతారు. వాడికి ఆవశ్యకుడు అక్కడ ఒంటి చెమట పట్టాలి. చెమట పడితే శ్రమ కలిగితే, తాపం కలిగితే స్నానం, తాపం కలిగిన వాడికి స్నానం అక్కర్లేదు. అయితే మనం తాపంలో ఉన్నామా? ఇప్పుడు ఏమి వేడి హాయిగా ఉంది. వేడి ఎక్కిపోతే స్నానం, వేడి తగ్గడానికి
ఏ వేడి ఎక్కింది మనకి అంటే ఆధ్యాత్మిక, ఆదిభౌతిక, ఆదిదైవికములని 3 ఎండలు 3 తాపములు మనకు తప్పిస్తున్నాయి. మనకు తెలియక మనం ఏదో సుఖంగా హాయిగా ఉన్నాం అనుకుంటున్నాము. మొట్టమొదటి బయలుదేరి పుట్టేమనేసరికి ఏమిటండి పిల్లలు పాలు తాగడం లేదండి, పుట్టడంతో వ్యాధి వస్తుందండి, పుట్టగానే వ్యాధి పట్టని జన్మన పుట్టుతోనే వ్యాధి. దీని పేరేమిటి ఆధ్యాత్మికం తాపం. పుట్టగానే బాధ ఏడుస్తుంటాడు, కడుపున పోయి ఉంటాడండి, అనుకోండి ఇలా అన్నాడు పుట్టినవాడి కంటే మొదలు ఇవ్వాలని మరొకటి ఎందుకు పుట్టున్నాం. ఇవన్నీ ఏమిటి ఆధ్యాత్మిక తాపాలు. కొంచెం పెరిగేసరికి ఇవాళ పంచి కొనమన్నా నాన్నగారు పర్లేదు, వాడి మానసిక తాపం. పుస్తకాలు పర్లేదు, మరి కొంచెం పెరిగేసరికి మరో తాపం, మరి కొంచెంసరికి పెళ్లి కాలేదు, పిల్లలు పుట్టలేదు, అన్ని మానసికమైన తాపాలే. కాబట్టి ఏమిటి వెళ్ళిపోయింది ఆధ్యాత్మిక తాపాలే. శరీరములకు కలిగే బాధలు, మనసుకు కలిగే బాధలకి ఆధ్యాత్మిక తాపము అయిపోయింది. రెండవది ఆది భౌతికం. ఈ ఆది భౌతికం అంటే దొంగల వల్ల, జ్ఞాతుల వల్ల, పెద్దపురుల వల్ల, సింహాల వల్ల, పాముల వల్ల, తేళ్ల వల్ల, చివరికి దోమల వల్ల, ఇవన్నీ కలిసి మనం రోజు అనుభవిస్తున్నాం. తెల్లవారిని నిలబడుతుంది నా బాధ పెట్టేస్తున్నాయి. ఇవేమిటయ్యాయి ఆది భౌతిక తాపము. ఆధ్యాత్మికం, ఆది భౌతికం, ఆది దైవికం. ఉప్పెన, తుఫాను, పెనుగాళ్ళు, గురుగులు ఇవన్నీ కొడుతుంటాయి, భూకంపాలు వస్తుంటాయి. ఆది దైవికం. 3 తాపములు. ఈ తాపములు మనకు తప్పిస్తుంది. ఇవి మనకి తెలియవు. సుఖంగానే ఉన్నాం అనుకుంటున్నాం. మనందరం ఇప్పుడు హాయిగా ఉన్నాం. ఏమిటి హాయి? లోపల వాడిని తెలుసుకొని నీవు వాడికి చెందిన వాళ్ళని తెలుసుకొని నీవు చేసే ప్రతి పని వాళ్ళ వరకు చేస్తున్నారని తెలిస్తే హాయి. అది లేకుండా నేను చేస్తున్నానంతకాలం తాపాలు వస్తూనే ఉంటాయి. ఇప్పుడు ఈ తాపములు తగ్గాలి. ఆ తాపములు తగ్గడానికి ఏం కావాలి? నీకు చల్లదనం కావాలి, స్నానం చేయాలి. ఏ స్నానం చేస్తే తగ్గుతుంది అంటే ఈ నీటిలో స్నానం చేస్తే తగ్గదు. మరి ఎందులో స్నానం చేయాలి అంటే గ్రీష్మే శీత వివహరణం అంటారు భారతంలో. ఏష బ్రహ్మ ప్రవిష్టోస్మి అంటారు. భీష్ముడు వారి శరదపూతులై ఉన్నారు. ఇక్కడ మనకి సహస్రనామం వస్తుంది. అంబశయ్య మీద పడుకున్నారు. పడుకొని బాధపడుతూ ఉండాలి. ఆయన భగవంతుడి కృష్ణుడిని ధ్యానం చేస్తున్నారు. అలా ధ్యానం చేస్తుంటే మహానుభావుడు కనుక ఆయన కృష్ణుడు చేరిపోయింది మనసు ఈ శరీరంతో శరీర బాధను అనుభవించలేదు. ఏష బ్రహ్మం ప్రవిష్టోస్మి, నేను ఇదిగో బ్రహ్మంలో చేరాను. గ్రీష్మే శీత వివహరణం, మంచి వేసవి కాలం చల్లని మరుగులో దూకినటువంటి నాకన్నాడు. ఆయన అక్కడ కూర్చొని బాండవుల దగ్గర అరే మనం భీష్ముడు నన్ను ధ్యానం చేస్తున్నాడు, నేను అక్కడికి వెళ్ళిపోవాలి, ఆయన దగ్గరే నేను వెళ్తాను రమ్మన్నాడు. ఆయన వాళ్ళ కలిసి వచ్చేసాడు. ఈయన ఆయన తెచ్చాడు, ఆయన ఈ దగ్గరికి వచ్చాడు. ఈయన గ్రీష్మ ఋతువులో చెరువులో మునిగిన వాడుగా ఉన్నాడు. అట్లాంటి మునగడం మొదగాలి. మనం అందరం ముందులో మునగాలి, చెరువులో మునగాలి. ఏదో చెరువు అంటే మనకి ముకుందమాలో మనకి కులశేఖర రాజు పేరు చెరువు. హరిసరసి, హరి అనేటువంటి సరస్సు. హరిసరసి విగాఖ్య మనకంటయా హరి సరస్సులో మనం ఏం చేయాలి? ఆత్మీయ తేజో జలౌఘం స్వామి యొక్క ఆ దివ్య తేజస్సు అలా దర్శించండి. దాని త్రాగం తేజో జలౌఘం. ఏమిటి తగ్గుతుంది? భవమరు పరిఖిన్న, జన్మలు 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 రోగాలు వీటితోటి తిరిగి ఎడారిలో తిరిగి నీరు లేక బాధపడ్డ పాంథుల్లాగు ఏనాడో భగవంతుని వీడి మరల భగవంతుని చేరడానికి బయలుదేరిన మనము అనేకమైనటువంటి జన్మలు అనేటువంటి ఎడారిలో ప్రయాణం చేసి 3 తాపములతో తప్పిస్తున్నాం కనుక మనకు అందరికీ ఏం కావాలి? హరి సరసి విగాఖ్య అంటారు. దాంట్లో మెట్లున్నాయండి. కావలసిన మెట్లు ఎందుకంటే హరికలో ఏమిటా మెట్లు మనకి దిగడానికి అస్మత్ గురుభ్యో నమ, అస్మత్ గురుభ్యో నమ, అస్మత్ మనకి తెలుసు రోజు 13 మెట్లు. ఈ మెట్ల మీద దిగాలి, దిగి స్నానం చేసేయాలి. శ్రీమతే నమ శ్రీధరాయ నమ, శ్రీ నమ శ్రీధరాయ నమ. ముడిమే ఇంతే మొదలంటే ఏమి లేదు. మొదటి దగ్గర నీళ్ళక్కర్లేదు స్నానానికి. ఇది చాలా సుఖమైన స్నానం. ఇక్కడ స్నానం చేయాలి. అట్లాంటి స్నానం చేయాలంటే ఏముంటుండాలి? చెమటెక్కాలి. ఒక 2 అందరూ రండి, ఎవరు ఉంటారు? స్నానం చేయాలనిపిస్తారండి. భోజనానికి రండి, ఆకలి లేదండి. వాడితో భోజనం వాడికి అవసరం లేదు. ఎవరి తినాలి భోజనం? ఆకలి చేసినవాడు. స్నానం ఎవరు చేయాలి? ఎవరికి చెమట పడితే వాడు. కాబట్టి తాపము చేత తప్పించిన వారికి స్నానం కనుక ఎవరు చేయాలి? దీనికి రిస్ట్రిక్షన్ లేదండి. జ్ఞానం అంటే ఎవరికి ఎవరు చదవాలండి? బ్రాహ్మణుడు, ఉపనయనం చేసినవాడు, గాయత్రి చేసినవాడు, ఇలాంటి నియమాలు. దీనికో భగవద్ అనుభవానికి నియమం లేదు. భగవత్ సమాశ్రయం సర్వాధికారం. ఏముండాలి? ఒక్కటే కోరిక ఉండాలి. అన్నం తినడానికి ఏముండాలి? ఆకలి ఉండాలి. స్నానం చేయడానికి ఏముండాలి? చెమట పట్టాలి. అలాగే భగవంతుని ఆశ్రయించడానికి ఏముండాలి? కోరిక కలగాలి, సేవించాలి.
ఆ కోరిక కలిగిన వాళ్ళందరూ రండి, ఇది మన వ్రతం అని. ఎందుకంటే ఏ వ్రతం లేదు. ఈ వ్రతం ఒక్కసారి నీలోనే కలుగుతూ నీలోనే ఉండి నీకోసం నీ రేపటిలో చేరి నీతో కలిసి నీవాడుగా ఉన్నటువంటి వాడు నీలోనే ఉండగా వారి కంట పడకుండా దాచకురానైనా ఈ లోపల ఉన్న ఆత్మని దాచి లోపల ఎక్కడో మరుగుపరిచి వాడి కంట పడకుండా దాస్తే నీకు అన్ని బాహ్యమైనటువంటి ఇబ్బందులు వస్తాయి. ఈ బాహ్యమైన ఇబ్బందులు ఇటీవలు వస్తున్నాయి. బయట ప్రయత్నాలు చేయకపోవడం లోపలి వాడికి ఆ పిల్లలు వదిలేస్తే అన్ని వర్షాలు పడతాయి. ఎవడ లోపలి వాడు ఈ లోపలే ఉన్నాడు భగవాన్. ఆ భగవానుడు ఒక్కసారి నీ ఆత్మని ఒక్కసారి దర్శించి వాడికి కంటపట్టాడు. వాడు చూస్తాడు. ఇతడు కంటపడ్డా ఇప్పుడు ఉన్నాడు కదా, కనపడదు. ఏముంటే కనపడతాడు, కోరిక ఉంటే కనపడతాడు. ఒకసారి నన్ను స్వామి అని పిలువు పలుకుతాడు. ఒకసారి స్వామి అని అట్లా విగ్రహాన్ని ఎదురుగా పెట్టుకున్న మాట చూడండి, పాదాల దగ్గర నుంచి అలా చిరునవ్వు నవ్వుతూ కనిపిస్తాడు. ఆ చిరునవ్వు కనపడదు ఎవరికో వారు అదృష్టం. అటువంటి అదృష్టం కలగాలి వారికి కోరిక ఉన్నట్లేక. కాబట్టి నిరాడపోదువే స్నానం చేయాలని కోరుకున్న వారు అంటే నిరాకంటే అర్థం ఏంటి? ఇప్పుడు స్నానం అంటే భగవద్ అనుభవము, భగవద్ గుణములను అనుభవించుట. దీన్ని అనుభవించడం అనేటువంటి కోరిక ఉన్నవాళ్ళందరూ అండి. అయితే ఏమిటయా పోదునో నేరిడయ్యర్ స్నానానికి వస్తూ ఎవడైనా కార్తీక మాసం తెలవడానికి స్నానానికి వెళ్ళినా ఎప్పుడు వెళ్ళాను నగలు పెట్టి వెళ్తారా? అన్ని తీసేదో మాసిపోతాయి, ఆ పొళ్ళు కాంతిపోతాయి, అన్ని దాచేసి ముత్యాలహారాలు దాచేసి ఒకటి తీయకూడని వస్తువులను మాత్రం ఉంచుకొని స్నానానికి వెళ్తారే. మన అండాలతో పిలుస్తుంది నేరిడయ్యి మంచి ఆభరణాలు. ఇంట్లో ఉన్నటువంటి విలువైనటువంటి ఎక్కడో దాచినటువంటి లాకర్లో పెట్టేసి నేను జీవో పెట్టుకోండి. ఏమిటా నేరిడయ్యి మంచి ఆభరణాలు అంటే ఏమి? బాహ్యమైన ఆభరణములు, శరీరం అలంకారములు. ఈ బాహ్యాభరణములు కాదు, అంతరాభరణములు కావాలి. ఏమిటి అంతరాభరణములు? శాంత దాంత ఉపరత దిదిక్షు సమాహితో భూత్వా ఆత్మానం పశ్యేత్. నీలో ఉన్నవాడిని నీవు ఒకసారి చూడాలంటే ఏముండాలి? ఆభరణాలు కూడా మన ఉపనిషత్తు ఆ కథ చెప్తాను తల్లి. నేను చెప్పేటువంటి బట్టి మామూలు పామరనే వ్రతం చూస్తే కథ ఉపనిషత్తు. ఏముండాలి ఆభరణాలు? విశాంత, ముందు మనస్సు చిందర వందరగా పరుగులు ఎత్తకుండా తగ్గించు. దాంత, చూడకూడని వాటి వైపు కన్ను వెళ్ళకుండా, వినకూడని వాటి వైపు చెవి వెళ్ళకుండా, తినకూడని వాటి వైపు నాలుక వెళ్ళకుండా, ముట్టుకోరాని వైపు శరీరం వెళ్ళకుండా ఒక్కసారి. ఉపరత, అస్తవానం బయటికి పోతూ ఉండడం మనసుకి వచ్చి వెనక్కి అలా మనసు ఒకసారి ఆపడం అలవాటు చేసుకుంటాం. చూడాలనిపిస్తుంది వెనక్కి రాదు, అలాగే తినాలనిపిస్తుంది ఈ కుటుంబాన్ని. కాబట్టి ఉపరత దిక్షు, బాధలు తప్పవు. ఎండలో వెళ్తే సుక్కు మనదు, చల్లటి నీళ్ళు వెళ్తే సులు మనదు అంటుంది. అయితే వంట వండుతూ చేయి కాదు ఎలా అంటే గిన్నెత్తేస్తే వంట చేస్తుందా సరే చేయలేదు. మరి ప్రతి దిక్షు కొంచెం తప్పని క్లేశములు వచ్చినప్పుడు చేయవలసిన పని పూర్తి అయ్యేదాకా దాన్ని ఓర్చడం నేర్చుకుంది. దిక్షు సమాహిత, మనసుని ఎప్పుడు ఒకదాని కదా స్వామి పాదాలు స్వామి మీద ముఖమండలం మీద ఆ మందహాసం మీద అలా నిలుపు సమాహిత. అప్పుడు నీకు ఆత్మానం పశ్యేత్. ఇవి ఆభరణాలు. శాంతి, దాంతి, ఉపరతి, తితిక్ష మొదలైనటువంటి గుణములున్నాయే. ఈ గుణ సంపద కలిగిన వారు రండి వృత్తానికి. ఎవరు రావాలి? తెలిసిందేమిటో అర్థమని ఇవన్నీ ధరించి రమ్మని. ఎవరిని రమ్మంటోంది అంటే చీర్మల్హం ఆయిప్పాడి శల్వచ్చిరుమీరాయ్. మన ఆయిప్పాడిలో పిల్లలే రావాలి. ఆయిప్పాడి అంటే ఎవరు? బ్రేపల్లి. ఆయిప్పాడి అంటే జ్ఞాపకుడు బ్రేపల్లి. బ్రేపల్లిలో ఉన్న పిల్లలు అందరూ సార్ చిరుమీరా పడుచు పిల్లలు రావాలి. వయసులో ఉన్న పిల్లలారా రండి. అందులో ఆడపిల్లలు చిరుమీర్ ఆడపిల్లలే రావాలి. వయసులో ఉన్న వాళ్ళే రావాలి. ఆభరణాలు ధరించిన వాళ్ళే రావాలి. రేపటిలో ఉన్న వాళ్ళే రావాలి. ఎన్ని కండిషన్లు దీనికి మరి ఏమైనా ఏ కండిషను అంటే అధికారం ఇది అది లేదు కానీ ఉండాలి. ఇప్పుడు ఉంటేనే అసలు ఇప్పుడు మేడం ఏమిటి శీర్మలకు ఏమిటి అంటే ఐశ్వర్యంతో సమృద్ధమైనది రేపల్లి. ఏ ఐశ్వర్యం? స్వామి పుట్టకములకు నా ఊళ్ళో పాలు నెయ్యి కొంచెం కొరతగా ఉంటూ ఉంటుంది, చాలా తక్కువగా వస్తుంది. యదా కృష్ణ ఉద్భూత, ఇప్పుడు కృష్ణ భగవాన్ ఆవిర్భవించాడు. అప్పుడు యావత్ దుగ్ధం పాలు ఎంతుంటే అతను నెయ్యొచ్చి వస్తుంది, అంత వెన్న వచ్చేస్తుంది. పాలు కడవడి పాలు పెట్టి కడవడి వెన్న రాదు, ఇంతే ముందు వస్తుంది. కానీ ఇప్పుడు ఎంత ఎన్ని పాలు పోషిస్తే అంత వెన్న వస్తుంది. ఏమిటి ఎలా వస్తుందో అడిగే వెళ్తాడు అనుకుంటాను. అంతేత కృష్ణుడు పుట్టిన దగ్గర నుంచి రాత్రి పగలు చిరికినా తరగని పెరుగు, ఎంత తీసినా తరగని వెన్న నెయ్యి సమృద్ధిగా వచ్చేసింది. ఇది శ్రీవాడికి ఏమిటి ఐశ్వర్యం అంటే
భగవంతుడు ఆవిర్భవించినటువంటి బాహ్యమైన సమృద్ధి అది కలుగుతుంది మనకి లోపల. కానీ భగవంతుడిగా ఒకసారి మనం మనసారా నమ్మితే, మనసారా విశ్వసిస్తే ఐశ్వర్యానికి లోపం ఉండదు. ఏ విధమైనటువంటి భౌతికమైనటువంటి ఇబ్బందులు ఏమి ఉండవు. ఉన్నా అవి అలాగే సుఖంగా అనుభవించి పోతుంది. ఉంటారు అక్కడ ఏమిటి అంటే ఏమిటి అన్నయ్య ఉంది. ఈ కృష్ణుడు అంటే వెనదో కాలం మనకు అందరికీ తెలుసు. ఆయన నవనీత చోళ, ఆయన పెద్ద బిరుదులు నవనీత చోళ, గోపిక, జార, ఇంత బిరుదులు చూడండి ఎంత గొప్ప. ఇవి ఏవైతే లోకంలో అయితే జాతులు చోళుడు అంటే రెండు దుర్లక్షణాలు, పేరుకోకూడదు. అలాంటి వాటిని మనం పెద్దలు మంచి గౌరవం నవనీత చోళ, గోపిక, జార పిలుస్తారు. ఏమిటి జారత్వం ఏమిటి, చోరత్వం ఏమిటి? ఏది కొల్లగొట్టుకుపోతాడు? వెన్నని. ఆ వెన్న ఏమిటి? మన మనస్సు. ఈ మనస్సు ఏమిటి? వారి లోపల ప్రేమతో నిండిన మనస్సు రావాలి. ప్రేమతో నిండిన మనస్సు వెన్నడండి. వెన్న ఏమిటవుతుంది మీకు? ఇవ్వండి వెన్న ముద్ద, ఇది ఇంత ముద్ద నీళ్ళలో పడేయండి, మురుగుతుందా? పైన తేలుతూ ఉంటుంది వెన్న ముద్ద. దానికి కాస్త వెచ్చదనం తగిలించండి, కరిగిపోతుంది. కాబట్టి వెన్న ముద్ద ఇలా పొయ్యి మీద పెట్టేసరికి, స్టవ్ మీద పెట్టేసి ఎప్పుడే పెట్టేసరికి చుట్టూ లాడుతూ అప్పుడు కలిగిపోవడం ప్రారంభిస్తుంది. వేడి తగలక్కర్లేదు, కాస్త సెగకు కలిగేది, నీటిపై తేలేది వెన్న. ఈ లక్షణం మన మనసుకి రావాలి. వస్తుందా మన మనసుకి లక్షణం? ఎక్కడ వస్తుంది? ఎందులో తేలాలి? నీటిలో మునగకుండా. ఏమిటా నీరు? మనమందరం సంసారంలో ఉన్నాయని ఉంటారు కొందరు. ఇప్పుడు మునగడండి, ఇప్పుడు హాయిగా ఉంటారు. ఎలా ఉంటారో తెలియదు మనకి. ఆ మనసు ఏముంటే అలా తేలుతుంది. కృష్ణ భక్తి, కృష్ణ ప్రేమ ఉంటే మునగదు. రెండోది ఏమిటి కావాలి? కాస్త వేడి తగిలితే కలగాలి. ఏ వేడి? భగవంతుని ఎడబాటును ఓర్వలేని వేడి కలగాలి. తండ్రి క్షణం కనిపించవా అని 1000 యుగాలకు తెలుస్తారు కొడుకు. ఒక క్షణం కనిపించకపోతే వలవడం కూడా ఏడ్చిస్తారు. ఏమిటి ఒక పూట కాదు, 4 రోజులు కాదు, సంవత్సరాలు మనగా మనం ఏడవడైతే, మన శరీరం బంధువులు ఏడవడైతే ఒక కృష్ణుడు కనిపించడం తెలిపేమిటి? ఆ మానసికమైనటువంటి ప్రేమ. ఈ 2 లక్షణాలు కలగడానికి అవసరమైనటువంటి ప్రేమతో నిండినటువంటి మనసుని మనకు తెలియకుండా దొంగతనంగా ఆలోచిస్తాడు. ఇది దొంగతనం ఆయన చేసేది. ఏ దొంగతనం చేస్తాడు? స్నేహపూర్ణమైన, ప్రేమతో నిండినటువంటి, భక్తితో నిండినటువంటి భక్తుల హృదయమును కొలగొట్టుకుపోవాడు. అది నవనీత చోరుడు. ఆ నవనీత చోరుడు ఉన్నాడు మనకి. ఆయన దేనికి వెళ్ళాలని ఉండాలి మనకి? ఒకటే కావాలి, శర్వం మంచి సీరు కావాలి. సీరు అంటే ఐశ్వర్యం. ఏ ఐశ్వర్యం కావాలి? ఐశ్వర్యం కావాలి. అది ఎలా ఉండాలి? పొంగుతూ ఉండాలి. ఐశ్వర్యం అన్నది 2 రకాలు. భౌతికమైన ఐశ్వర్యము, ఆధ్యాత్మికమైన ఐశ్వర్యం. భౌతికమైన ఐశ్వర్యము నశ్వరం, అంటే ఇవాళ ఉంటుంది, రేపు పోతుంది. కోటీశ్వరుడు లక్షాధికారి, భిక్షాధికారి అయిపోతాడు. కానీ ఇది కలిగిన వాడు ఎప్పుడూ చెడడు. ఏ ఐశ్వర్యం ఉన్నవాడు? గజేంద్రుడికి ఉన్న ఐశ్వర్యం, విభీషణుడికి ఉన్న ఐశ్వర్యం, మన పెద్దలు లక్ష్మణుడికి ఉన్న ఐశ్వర్యం. 3 ఐశ్వర్యవంతులు చెప్తారు. ఎవరండి ఐశ్వర్యవంతులు అంటే? లక్ష్మణుడు ఐశ్వర్యవంతుడు ఉన్నాడు, వాల్మీకి మహర్షి. లక్ష్మణో లక్ష్మీవర్ధన. పరాశర మహర్షి విష్ణు పురాణంలో అసలు నాగవర శ్రీమాన్, శ్రీమంతుడే గజేంద్రుడు మొదటి పట్టుకు లాగేసి 1000 సంవత్సరాలు దివ్య వర్ష సహస్రం అంటే మనమానంగా దేవమానంలో 1000 ఏళ్ళు మొసలి లాగి పీడించుకుపోయినటువంటి గజేంద్రుడు ఒకసారి నీవే తప్పరందరుగా అంటే అప్పుడు విష్ణు పురాణంలో పరాశర వారు అంటారు, అసలు నాగవర శ్రీమానో శ్రీమంతుడైన గజేంద్రుడు అన్నారు. ఏమిటి శ్రీ? నేను నన్ను రక్షించుకుంటాను, నా వారు నన్ను రక్షిస్తారు, నా బలం నాకున్నది, నన్ను నేను రక్షించుకోగలవాడనే భ్రాంతి తొలగి ఎప్పుడు వాడే రక్షకుడనే భావం నీ మనసులో మెదులుతుందో ఆనాడు నీవు ఐశ్వర్యవంతుడిని. రెండవ ఐశ్వర్యం ఏమిటి? లక్ష్మణుడి ఐశ్వర్యం. పుట్టిన దగ్గర నుంచి ఆయన దరిద్రుడే. పుట్టాడు, తల్లి దగ్గర పెరగలేదు, కౌశల్య అంతఃపురంలో పెరిగాడు. పోయిన తర్వాత సుఖంగా మళ్ళీ ఉన్నాడా తల్లి దగ్గర? ఆయన విశ్వామిత్రుడు వెంట పెడితే తాను పోయినాడు. పోయిన తర్వాత వచ్చి ఆయన అరణ్యాన్ని కనబడి తాను వాడితో వెంట పెట్టాడు. అడిగించి అన్ని కష్టాలు కూడా అడిగించి అక్కడే మనం గౌరవించారా? వదిన గారు దూషించింది, అన్నగారు దూషించారు, అందరి చేత నిందలు పొందాడు. అడిగి తిరిగి వచ్చాడు. వచ్చిన తర్వాత ఏమైనా కాస్త లోపడేమైనా కోరికుందేమో అని, లక్ష్మణ నాకు రాజ్యపట్టాభిషేకం అయింది, నువ్వు యువరాత్రి ఉండవాయి అన్నాడు రాముడు. ఎవరివే సర్వాత్మనా పర్యమీయమాన యదా సౌమిత్రి ఉపైతి యోగం. అది అక్కర్లేదు. ఇది ఐశ్వర్యం. ఐశ్వర్యం బాహ్యమైన ఐశ్వర్యం కాదు, ఆంతరమైన భగవంతునితో నిత్య సన్నిధానం. భగవంతునికి సేవ చేసేదే భాగ్యం. అంటే భగవన్ నిత్య సన్నిధానం, భగవద్ దాస్యములనే భాగ్యము. భాగ్యం అది శాశ్వతమైన భాగ్యం. అటువంటి భాగ్యం గలవాడు లక్ష్మణుడు.
మూడో ఐశ్వర్యం ఎవరిది? విభీషణుడిది. ఈ విభీషణుడు ఎప్పుడన్నాడు శ్రీమానని వాల్మీకి అంటాడు. అవతల లంకలో అన్నగారు నానాశక్తి తిట్టాడు, ఇంద్రజిత్తు తిట్టాడు, అందరూ తెచ్చిపోమన్నాడు. దాసుని అవమానం చేసినట్టు చేశాడు, పరుషంగా మాట్లాడేది. ఇక్కడ ఉండకూడదనుకున్నాడు, ఎగిరిపోయాడు. ఆకాశంలో నిలబడ్డాడు నలుగురితోటి. అంతరిక్షగత శ్రీమాన్ అన్నాడు వారిని. అంతరిక్షంలో మిగిలిన శ్రీమంతుంటాడు. వీడేమిటంటే మనమైతే దిక్కులేనివాడి పాపం, ఇల్లు లేదు అక్కర్లేదు, నేను శ్రీమంతుడే ఉంది అంటే విడవదగిన చోటును విడచి పొందవలసిన చోటు వేరు ప్రయాణమైన వాడు శ్రీమంతుడు. మనం విడవలసిన వదం, పట్టవలసిన దాన్ని పట్టం. కాబట్టి మనమందరం శ్రీమంతులమా? ఉన్నది ఐశ్వర్యం. ఏ ఐశ్వర్యం ఉన్నది? చెడిపోయే పనికిరాని చెడగొట్టే ఐశ్వర్యం అనుకున్నాను. అటువంటి ఐశ్వర్యం గలవారు, అటువంటి ఐశ్వర్యం గలవాడండి శ్రీమల్గం. ఏమి కావాలి? విడవలసిన దాన్ని విడవగలిగిన వారు, పొందవలసిన దాన్ని పొందాలనే కోరిక గలవారు, సంతతము భగవంతునికి చేరి ఉండాలనే కోరిక గలవారు, సంతతము భగవంతునికే సేవ చేయాలనే కోరిక గలవారు, కేవలం సంతతము నేనే రక్షించుకుంటాననే భావం తొలగి వాడే రక్షకుడనే భావం గలవారు అందరూ రండి. శ్రీమల్గం ఆయిప్పాడు సర్వచ్చి వ్రతానికి ఆయిప్పాడులో ఉన్నారు వీడు. ఆయిప్పాడు రేపల్లె, రేపల్లె ఉంది. రే అంటే గొర్రెలు, వాళ్ళు ఉండే పల్లెకి రేపల్లె పేరు. గొర్రెలంటే ఎవరు? జాత్య తెలుసుమని, జ్ఞానమా తెలుసుమని, నడువగా తెలుసును, యజ్ఞాగాలు చేసిన వాడు కాదు, వేదాధ్యయనం చేసిన వాడు కాదు, సత్కర్మానుష్ఠానం చేసిన వాడు కాదు. ఆ పల్లెలో ఉన్నాయి. ఏమిటి వీడు అదృష్టం? కృష్ణుడు తనంత తాను కోరి వచ్చి వారి మధ్యలో చేయలేదు. ఇప్పుడు ఇది మన మనుష్య జన్మ ఎంత గొప్పది! ఈ మనుష్య జన్మలో మన లోపల ఉన్నాడు స్వామి, హృదయ దేశంలో ఉన్నాడు. ఎక్కడ హృదయ పుండరీకంలో ఉన్నానని దహర విద్య అని మనకు ఉపనిషత్తులో చెప్పినటువంటి విద్యని మేము ఒకసారి రేపల్లె కృష్ణావతారం దర్శించాలి. ఇక్కడ దర్శించడం కాదు, అక్కడికి వెళ్ళాలి, చూడాలి ఉపనిషత్తుల్లోది. అది వచ్చి రేపల్లిలో చూడాలి, అది వచ్చి మనలో చూడాలి. అటువంటి సన్నివేశం ఆయన వచ్చి మనలో చేయాలి. ఎవరి దగ్గరికి చేస్తాడు? వాడే తప్ప, వాడినే తప్ప, వాడి పట్టే తప్ప మరొకటి లేదు అనే భావన కలవన్నాడు. ఏది చేసినా వాడి, ఏది చేసినా వాడి పట్టి, ఏది చేసినా వాడిని. ఇది గోపికల స్థితి. ఈ స్థితి ప్రేమతో కలిగితే వాడిని రేపల్లిలో ఉన్న గోపికలు అంటారు. అటువంటి గోపికా భావం కలిగినటువంటి వారు అయిపోయి శర్వచ్చిరుమీరాడు సంపద కలిగిన ఐశ్వర్యవంతురాలైనటువంటి పిల్లలారా రండి, చిన్న వయసుల పిల్లలారా రండి. ఏమిటి వయస్సే ఉంది, చెప్పాను ఇందాక వయస్సేముడు. పురుషుని అనుభవింపదగిన యోగ్యత గల వయస్సు, పురుషుని చేత అనుభవింపబడదగిన యోగ్యత కలిగిన వయస్సు. ఆ వయస్సుకి చిన్న వయస్సు, పడుచు పిల్లలు. ఎవడా పురుషుడు? ఒక్కడే, ఆయనే కృష్ణుడు. అటువంటి పిల్లలు జరగండి అంటే ముముక్షులైన వారందరూ రండి. శ్రీమల్మాయిపాడు సర్వచ్చిరుమీర్భవాడు. ఎందుకు వెళ్ళాలి? పరై కోసం. మనందరం ఎందుకు బయలుదేరుతున్నాం? స్నానం చేయడానికి, పరై పొందడానికి. స్నానం అంటే తెలిసింది అంటే భగవత్ గుణ అనుభవము. మనకు కావలసిన పరై, పరంటే కైంకర్యము. ఇది మన జీవితంలో సాధించాలి. మనం నిత్యము భగవద్గుణ అనుభవం చేస్తూ చేసే ప్రతి పనిని వాడి వరకు, వాడి పని వాడు చేయిస్తున్నాడనే భావం లోపల కలిగితే మాటలు, తలంచు, చేయి అన్ని కైంకర్యాలు ఉంటాయి. కైంకర్యం అంటే ఒక్కటే కైంకర్యం కాదు, ఇవన్నీ కైంకర్యాలి. అటువంటి కైంకర్యం చేసేవాడు కావాలి కనుక పరై పొందాలి. ఎవరిస్తాడు? కృష్ణుడు ఇస్తాడు. కృష్ణుడు మనకు ఉంటాడా? మన రాజు నందగోపుడు చెప్తాం. నందగోపురం కుమారం, నందగోపుడి కుమారుడు. నందగోపుడు ఇలాంటి వాడు వాడి అయిన బల్యముతో క్రూరమైన వ్యాపారం చేసి కృష్ణుని సంతతము సేవించేవాడు మనంలో గోపుడు. ఏమిటైనా ఈయన మన బల్యంతో కుడుస్తాడట, ఆయన పేరు నందగోపుట. దానిలో ఉంది అందం. ఉపనిషత్ రహస్యం అంతా చెప్పేస్తుంది. మాటలో తల్లి అంటాడు. ఇది చిన్నది కానీ పెద్ద బ్రహ్మాండమైన విధానం ఆ పొందితే తెలుస్తుంది. ఆ బల్యం ఈ నందగోడు ఎవరంటే ఆచార్యులు ఉన్నారు మన బాబు. అంటే మనకి జ్ఞానం ఉపదేశించేటువంటి గురువు మనకి ఇస్తాడు పొందవలసిన దాన్ని. తండ్రి ఇచ్చేది, తల్లి ఇచ్చేది శరీరం, గురువు ఇచ్చేది ఆత్మని. మనకి ఆత్మ ఉన్నది లోపల, కానీ ఉన్నదని మనకు తెలియదు. గురువు అష్టాక్షరి మంత్రాలను ఉపదేశించి నీవు ఫలానా, నీవు ఫలానా వారికి చెందిన వాటికి, నీవు ఫలానా ఉండాలని నేర్పితే అప్పుడు చేసింది. కాబట్టి ఎప్పుడు పుట్టాం అంటే సమాశ్రయమైన నాడు పుట్టినట్టు లెక్క. జ్ఞానం నీకు నీ గురువు ఉపదేశించిన నాడు నీ పుట్టుక లెక్క. అంతకుముందు పుట్టుక శరీరం పుట్టింది, ఇప్పుడు పుట్టింది నేను. బట్ నేను పుట్టిన నీ పుట్టినరోజు ఎప్పుడు నాలని అడిగే చెప్పండి. అంటే మీరు ఎప్పుడు సమాచారం అడిగి చెప్పాలి. అయితే అలా చెప్తామని చెప్పం.
మనం వాడేదే పుట్టినరోజు, మనకి పుట్టినరోజు లేదు. కాబట్టి అందుచేత మనం పుట్టాలి. ఎప్పుడు పుట్టాలి? స్వామి మనకు జ్ఞానం ఆచార్య ఉద్దేశించిన రోజు కాబట్టి ఆ రోజు చెబుతున్నారు. ఏమని మనకు నందగోపుడు ఉన్నాడు, ఆయన కుమారుడు. ఈయన నందగోపుడు అంటే నంద అంటే ఆనందించేవాడు, గోప అంటే కాపాడేవాడు, కూరువేలు కొడుకు చూసినంటే మా బల్యం పట్టుకొని స్వామికి ఏమాపద వస్తుందో అని పక్కన కాచి ఉండి కృష్ణుడు వచ్చిన దగ్గర నుంచి రోజు ఆపదలే. పసిపిల్లడు విద్యాలో పడుకుంటే వచ్చింది పూత, మరికొద్ది రోజులు పోతే వచ్చాడు బండి, మరికొద్ది రోజులు పోతే వచ్చాడు గాలి, మరి గాలి అన్నీ ఆపదలే. దాంతో గంగ పట్టుకొని అస్తవానికి కాపలా కాల్సి కూర్చోడు. ఇతరమైన వ్యాపారాలు ఆవుని కాల్చుకోవడం మందరిని కాల్చుకోవడం మానేశాడు. కృష్ణుడి దగ్గరే కాపలా. ఏదైనా వస్తే పొడి చేసేవాడు వేలాయుధం పట్టుకొని. ఇది అంటే దీని పేరేమిటి? మంగళాశాసనము. బెల్లం పట్టుకో పొడవడం అంటే బెల్లం పట్టుకు పొడవడం కాదు. మనం ఏం చేయాలి? మంగళాశాసనం తెలుస్తూ ఉండాలి. మనం రోజు ప్రమాణం ఏమిటి చూద్దాం? పల్లాండు పల్లాండు పల్ల ఆయురత్తాండు అంతా మనం అందరం బెల్లపురమే బెల్లం పట్టుకో పుడుస్తున్నాం. రెండు బెల్లం పట్టుకు పుడుస్తున్నాం. స్వామి మా స్వామి తప్పదు కాదు, మా స్వామి బదిలంగా ఉంటాయి, స్వామి జీవస్వామి సుఖంగా ఉంటాయి. ఏమిటి మనకి లాభం ఏమో తెలియదు, అంతే సుఖంగా ఉంటాయి. ప్రయోజనమా? ఉండదు. ఆయన కావదా? కాదు. కానీ మనకు బెంగ చూస్తే కనురాపుకి కందిపోతాడేమో స్వామి. అయ్యో నేను నందారా మనసారా చూస్తే ఏమో దృష్టి దోషంతో ఉంటున్నాను బెంగతోటి, స్వామిని చూసేసానయ్యా దృష్టి దోషం తీసేస్తాం ఇంతండి. అటువంటిది కాబట్టి వేరు కొడుతుంటే మంగళాశాసనం చేసేటువంటి వాడు కావాలి ఆచార్యుడు. మనకి ఎప్పుడు భగవంతుని మంగళం మంగళాన్ని పాడాలి. రెండవది నంద గోప. నంద అంటే ఆనందించేవాడు కావాలి, గోప అంటే కాపాడేవాడు కావాలి. నంద అంటే ఏమిటి ఆనందించాలి? భగవంతుని యొక్క గుణాలని, భగవంతుని యొక్క శ్రేష్ఠితాలని, భగవంతుని యొక్క విగ్రహాన్ని అలా చూసి ఎప్పుడు నవ్వుకుంటూ ఉంటారు. ఎప్పుడు రాత్రి ఎంతసేపు నిద్రలేక పొద్దున్న మంచి చిదానందంతో వస్తారు మన స్వామి. ఏ స్వామి చూస్తూ ఉంటాము. రాత్రి నిద్ర ఉండదు, ఏ రెండో మూడు వరకు ఉండదు, సాపాటు ఉండదు, భిక్ష ఉండదు, ఏముండదు. మంచి కులాసాగా నవ్వుతూ వస్తారు. మనం వాడిపోయి మొహాలతో ఇలా తిరుగుతూ చూసే ఉంటూ మనం నిలబడతాం. అక్కడ ఏంటంటే రాత్రి స్వామి ఇక్కడ అకామిడేషన్ దొరకలేదండి, బస్ దొరకలేదండి, సాపాటు దొరకలేదండి. మనకి ఇదే పోషక పదార్థం. వారికి పోషకమైంది ఉండం షోరు పరుగు నీరు దీన్ని వెతిరియం ఎలాం కణం. తినడానికి తిండేవారండి మా కృష్ణుడే, నమ్మాడు వరంగా. తాగడానికి నీరెవరండి మా కృష్ణుడే, వేసుకునేటువంటి తాంబూలవరండి మా స్వామి. ఇవన్నీ కృష్ణుడే. ఎందుకంటే నేను బెంగ ఎప్పుడు కృష్ణుడు ఆలోచన. నాకేం లోటు? నాకేం తినేదానికి లోటు లేదు, తాగేదానికి లోటు లేదు, భోగానికి లోపం లేదు అన్నాడు. అలాంటి వారు అటువంటి వారు ఎప్పుడు అంటే వాడు నంద, వాడి పేరు నంద, ఎప్పుడు ఆనందమే. గోప కాపాడుతూ ఉండాలి. ఎవరిని కాపాడాలి? తన లోపల చాలా ఒక పేదవాడు లాటరీ వచ్చేసింది. ఒక్క 10 లక్షలు కోట్లు లాటరీ వచ్చింది. అయ్యా వాడికి ఆ లాటరీ వచ్చినాడు వాడిని చూడాలి. పాపం డబ్బు ఇంతకుముందు వాడి కృష్ణలబ్ధము ధనం అంటారు. కష్టపడి సంపాదించిన ధనం కాదు, కష్టపడకుండా వచ్చిన డబ్బు. అట్లాంటి డబ్బు దొరికిన వాడు పోతుందేమో. ఇన్నాడు ఏమున్నదా? లేదు. మరి వాడి ఎందుకంటే బెంగ వచ్చింది పోతుందేమో బెంగ. వచ్చిందా ప్రయత్నం పోతుందేమో బెంగ మాత్రం విడిది. పోకుండా కాపాడాలి. వీడుంటా అరే నీకు వచ్చింది అవుతుంది, అలాగే ఉంటుంది అన్న జ్ఞానం ఉంటుంది, అలాగే కాపాడాలి. అక్కడికి గట్టిగా బ్యాంక్ డిపాజిట్లు గందరగోళాలు కాగితాలు దాంట్లో తల్లిపోతాం. అలాంటి ఇంతకాలం సంసారంలో పడి అజ్ఞానంతో మనిగిపోయి వాడు ఒక్కసారి అనుకోకుండా భగవత్ స్వరూప జ్ఞానం కలిగి, భగవత్ సంబంధ జ్ఞానం కలిగి, ఆత్మస్వరూప జ్ఞానం కలిగి, నేను స్వతంత్రుడిని కాని తెలిసి, నేను నాకు రక్షకుడిని కాని తెలిసి, నేను పొందవలసింది వాడి అనుగ్రహాన్ని అని తెలిసి, వాడు అలా ప్రేమించినటువంటి వాడికి లభించినది పోతుందేమో అని సంతతం సంతతం మనసు లోపల దాన్నే మననం చేస్తూ బదిలిపడుతుంటే వాడు గోపుడు. అటువంటి నంద గోప ఆయన ఎలాంటి వాడు? వేలు కొడుకుతో అంటే మంగళాశాసనం చేసే స్వభావం గలవాడు, భగవద్ ఆనందము సంతతం అనుభవించిన వాడు, అనుభవించిన దాన్ని ఎక్కడ క్షణకాలం ఎడబాటు కొడుతుందో అని బెంగపెట్టుకుని కాపాడుకునేవాడు వాడు నందగోపుడు. ఆయన ఎవడు? గురువు. ఇప్పుడు ఆయన దగ్గర ఆయన ఎలా ఉంటాడు? భగవంతుడు అబ్బాయి అక్కడ వెళ్ళు, ఇలా ఎదురుగా చిన్నప్పుడు భయం మన దగ్గరికి మనం అంటే మనం కాదు ఆచార్యం. ఎందుచేత ఈయన కన్యరా చేస్తే పెట్టుకుంటారు, పట్టకి నమ్ముతారు. ఎదురుగా రాడు. ఇప్పుడు అల్లరి పిల్లలు ముందుంటా కంప్లైంట్స్ ప్రతి వాళ్ళు వచ్చేస్తూ ఉంటారు. వాళ్ళందరూ లాక్కొస్తారు. ఇప్పుడు లాక్కొచ్చి స్వామి ఎదురుగా తండ్రి గారు ఎదురుగా నిలబెడతారు. ఏమి వాడండి చాలా సందర్భాలు చేసేసినాయండి పిల్లలు చేస్తారు. లేదు నాన్న చాలా పెద్ద చెప్తారు అయిపోతాడు తండ్రి. కృష్ణ పరమాత్మ అడుగు వేలప్పుడు
ఒకసారి పాపం భయపడి చెందిపోతాడు, పెదవులు కదిలిపోతూ ఉంటాయి, కళ్ళు నీళ్లు నిండిపోతాయి, అంత భయపడతాడు. వాడు కుమారుడు. కుమారుడు అంటే ఎవడు? తండ్రి మాటకు ఎదురాడలేక తండ్రి మనసుకి ఏమాత్రం క్లేశము కలిగినా తను దలిసిపోయి ఉండేవాడు వాడు కుమారుడు. అంటే విధేయుడైతే కుమారుడు. కేవలం మనకి పరలోకంలో దరిద్రాలు పుత్రుడు, ఇక్కడ పేర్లు ఉన్నాయి మనకి, కుమారుడు, పుత్రుడు, ఇలాంటి పేర్లు ఉన్నాయి. కుమారుడు అంటే మాట వినేవాడు అని అర్థం. మాట వినేవాడైతే కుమారుడు అంటే పిలవకూడదు. అంతే దీని ఎవరయ్యా నందగో కుమారన్, నందగోపుడు కుమారుడు అంటే ఆయన ఎలా చెప్తారా ఇంకా అంటే ఏమిటి అర్థం? ఈ గురువు గారు ఆయన వీడికి నువ్వు వెళ్ళేవాడా, ఇవాళ వీడికి నువ్వు వెళ్ళు, దగ్గరికి వెళ్ళు, వీడిని కాస్త కాపాడు అని ఆజ్ఞాపిస్తే మన దగ్గరికి వచ్చిస్తాడు. మనకి యోగ్యత తెలియలేదు. ఆచార్య కటాక్షం అంటే ఇప్పుడు వెళ్ళమంటారు. కటాక్షం అంటే అంటే మన వైపు చూస్తారు, చూస్తున్నా వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి నేను వస్తాడు అని అంటారు. దేన్ని బట్టి? ఆయన చూపుని బట్టి మన దగ్గరికి వస్తాడు. కానీ ఏమిటంటూ ఉంటాను అవసరం ఆచార్య కటాక్షం అండి. ఆచార్య కటాక్షం అంటే అర్థమేంటి? ఆచార్య యొక్క అనుగ్రహం ఎక్కడ ప్రసరిస్తే అక్కడ వెళ్ళేవాడు అని కుమారుడు. ఇంకా రెండోది మనకి ఆయన ఇచ్చేవాడు నందగోపుడు, యశోద. యశోద లాంటి ఆంధ్రప్రదేశ్ కళ్ళు, అందమైన కళ్ళు. ఆ వీళ్ళ కళ్ళలో అందం, కళ్ళలో వాత్సల్యం, కళ్ళలో గర్వం. ఏమిటా గర్వం? ఎవరైనా అడవి ఉన్నారు, ఎవరైనా ఇలాంటి కొడుకులు కన్నా తల్లి ఉందా అనేది అడిగాడు ఆ కృష్ణుని చూసి. పొద్దున్న వెళ్ళేవాడు అడవికి, సాయంకాలం వస్తుంటే అడుగు మీద నిలబడేటప్పుడే 4 గంటల నుంచి ఆయన 6 గంటలు రాడు. అలా అడవి చూస్తుంటే అడవి చూస్తూ ఉంటే కృష్ణుడు, ఆ కృష్ణుడు వచ్చేవాడు. ముందు ఆలమంద, ఆలమంద ధూళి, ధూళి వెనకాల గోపబాలుడు, గోపబాలుడు వెనకాల వాళ్ళందరూ ఆయన చుట్టూ ఉండేవారు. ధూళి ఎగిరిపోయేది, జుట్టు నిండా పడిపోయేది. ధూళి చూసని ఇట్లా కోమల గొప్ప వేషం చూస్తాడు. గోపాల పలకసైన నుగమ్యమాను అలాంటి పిల్లని చూస్తూ ఉండే. అయ్యా ఆయన చూస్తుంటే అంత దూరం చూసి నిలిచి వీడి కళ్ళు అలా అలా నిండిపోయేది. కృష్ణుడే కళలో నిలిచి ఉన్నాడు కనుక, కృష్ణుడు అంటే అందమే కనుక, అందమే కళలో నిలిచిన తల్లి కనుక ఈమె ఏడాదిలో కండి అందముతో నిండిన కళ్ళు కలిసి అంటే కృష్ణుడితో నిండిన కళ్ళు. ఇంకా రెండోది ఏంటి? యశోదే అంటే యశస్సుని ఇచ్చేదని ఆమె యశోదానికి యశ అంటే కీర్తి. ఏ కీర్తినిస్తుంది మనకి అంటే మనకి మంత్రము యశోద అంటారు. అంటే భగవంతుడిని కన్న తండ్రి గురువు, భగవంతుడిని పెంచి పోషించిన తల్లి మంత్రము. ఈ మంత్రం దగ్గర ఎలా ఉంటాడు ఈయన అంటే ఇళం శృంగం బాలసింహం ఆ దగ్గర ఉప్పుగంతులు వేస్తుంది. చిత్రమాట లేదమ్మా పోమా వీడు అలా ఆయన దగ్గర అలా చూసి దగ్గర ఆడుతూ ఉంటాడు. ఏమంటాడు? హిమాలయాన్ని ఇక్కడ ఇళం సింగమే ఇప్పుడు దగ్గర సనవు, ఆయన దగ్గర భయం. ఇవి రెండు ఉంటాయి. గురువు గారి దగ్గర భగవంతుడికి భయం ఉంటుంది, తల్లి దగ్గర మంత్రం దగ్గర సనవు ఉంటుంది. ఇక్కడ మంత్రం జపం చేయండి. ఏమంటావు? పాపం తెలియ చేశాడు కానీ వాళ్ళని అడిగారు కానీ పొద్దున్న జపం చేసేస్తున్నాడు. పాపం కష్టపడాడు. ఎవరో సమంగా అనవలసిన తోడు అని ఇలా ఉచ్చరించలేమిటి? ఓ నమో నారాయణ నమః అంటాడేమిటి? ఓ నమో నారాయణ అంటే ఆప్యాయే నమః అంటున్నాడేమిటి? అనుకోదాడు. నేను అన్నాడు కదా ఎలాంటి మురుకుపోయిందేమిటి? ఓ నమో నాన్న అంతరించేస్తుంది. ఇక్కడ ఏమిటి ఎలాగని హాస్యాన్ని అన్నాడు. నేను అన్ని మన అన్నాడు కదా అంటే దానికి కావాలి. ఇట్లాంటి మొక్కను ఒక్కసారి చూస్తే ఎలా ఉంటుంది అలా ఉంటుంది. స్వామి దివ్య దేహకాంతిని చూస్తే నీలమేఘ ఛాయ. ఆ నీలమేఘ ఛాయలో ఏం కనిపిస్తుంది మీకు? వాత్సల్యం కనిపించాలి. ఆ నీలమేఘ ఛాయలో సౌశీల్యం కనిపించాలి, సౌలభ్యం కనిపించాలి, ఒకసారి తాపమును పోగొట్టే శక్తి కనిపించాలి, జీవనాన్ని ప్రసాదించే గుణం కనిపించాలి. వర్షం పడేలాంటి మేఘం వస్తే ఎండలో అంతవరకు వేడిపోయిన మనం ఒకసారి చూడగా చల్లగా ఉంది అంటున్నాం. ఏది నీకు చల్లదనాన్ని తాపాన్ని పోగొట్టింది? మబ్బు. పోగొట్టిన తర్వాత ఏమి పడదు? వర్షం పడదు. వర్షం పడి ఏమిచ్చింది? నీకు రాబోయే కాలంలో జీవనాన్ని నిర్మించి పంటలను పండించి జీవనాన్ని ఇస్తాం. తాపాన్ని పోగొట్టేది అదే, జీవనాన్ని ఇచ్చేది అదే. మనకి ఇప్పుడు తల్లి ఏం చేస్తుంది అంటే మంత్రం ఏం చేస్తుంది? మనకు కావలసిన జ్ఞానాన్ని ఇస్తుంది. జ్ఞానమే కన్ను. ఆ జ్ఞానం ఎలాంటి జ్ఞానం వస్తుంది? విశాలమైన జ్ఞానం. ఏమి వైశాల్యం? ఎక్కడ చూసినా నారాయణ. అరే నారాయణ నారాయణ అన్నారంటే వీడు నారాయణ కాడన్నామంటే నీకు నారాయణ శబ్దం అర్థం తెలియదు. వీడు దేవుడు కాడని వీడు నారాయణ కాడని పోయింది. అయ్యా శివుడు నారాయణ కాదండి, నువ్వు నారాయణ పనికిరావు. బ్రహ్మ నారాయణ కాని పనికిరావు. బ్రహ్మ నారాయణ, శివశ్చ నారాయణ, రుద్రశ్చ నారాయణ, చక్రశ్చ నారాయణ, విశశ్చ నారాయణ, విశశ్చ నారాయణ, ఊర్ధ్వశ్చ నారాయణ, అధశ్చ నారాయణ. ఏమిటా నారాయణ ఎక్కడుంది? ఇంత మీకు విశాలమైన విశ్వంలో ఏ పదార్థాన్ని చూసినా, ఏ కాలాన్ని చూసినా, ఏ దేశాన్ని చూసినా సర్వత్రా
విశాలమైన భావనతో సర్వత్రా నారాయణ భావన కలగడానికి తగిన జ్ఞానాన్ని ఇచ్చేటువంటి తల్లి ఈ మంత్రం. ఎవరు? అష్టాక్షరి మంత్రం ఆ యశోద. యశ కీర్తిస్తుంది. ఏం కీర్తిస్తుంది? కులందరం శల్వం తండ్రిడం అంటారు. తిరుమల గారు అంటారుగా, ఈ మంత్రం కానీ మీరు కాస్త అభ్యాసం చేస్తే మీకు కులం వస్తుందండి. ఇంతకుముందు మనకి లేదా కులం ఉంది. ఏ కులం ఉంది? దీనికి చెందిన కులం ఉంది. మన కులం మనకి రాలేదు. ఏ కులం కావాలి? నువ్వు ఎవరివయ్యా? నేను దాసుడిని వైష్ణవుని అనగలను అంటే కులం వచ్చింది. నేను బ్రాహ్మణుడు అంటే నువ్వు కులహీనుడిని, నేను వైష్ణవుని అంటే నువ్వు కులం గలవాడి. నిజాలు భగవత్ సంబంధం ఆత్మకి, ఈ దేహ సంబంధం జాతి. ఇక్కడ దేహ సంబంధం కలిసి చెప్పావంటే జాతిని ఎరిగి అవుతామని నువ్వు లోపల ఆత్మని పరమాత్మని ఎరగలేదన్నాం. అటువంటి కులం ఇస్తుంది ఆ మంత్రం. అటువంటి ఉత్తమమైనటువంటి యశ తదాపి. యశ అంటే భగవంతునికి పేరు ఉపనిషత్తులు దస్య నామ మహద్యశ. ఆ యశస్సును దారిస్తుంది, భగవంతుని అందిస్తుంది. అటువంటి ఆవిడ అన్నటువంటి కుమారుడు అంటే మంత్రం పేరు మేము ప్రవర్తించే వారిని కానుకునేవారికి తాము స్వతంత్రులము కామని, తాము పరతంత్రులమని, తాము కేవలం భగవత్ సంబంధంతో తమ సంబంధం లేనివారనే జ్ఞానం కలిగినటువంటి మనకి, మరొక ఉపాయం లేదని తెలిసిన మనకి, మనకి పొందదగిన లేదని తెలిసిన మనకే ఇస్తాడు. ఇది ఎప్పుడైతే అవుతుందో ఎవరవుతుంది? ఊళ్ళో వర్షం పడుతుంది. మనం ఏదైనా ఒక సాధన చేస్తే, వర్ధం చేస్తే లోకానికి అన్ని క్షేమం కలగదు. నీకోసం కాదు నీ చేసే వ్రతం. వ్రతం ఎప్పుడు కూడా లోకం కోసం. రామాయణం అంతా చదివిన తర్వాత ఏమనాలి? బలం విష్ణు ప్రవర్ధక అని. నేను సుఖంగా ఉండాలని కోరకూడదు. విష్ణువు యొక్క బలం వృద్ధి పొందుగాక అనుకోవాలి. విష్ణువు అంటే ఎక్కడ ఉన్నాడు? అంతటా ఉన్నాడు. విష్ణువు బలం పెరిగిందంటే లోకం అంతా వృద్ధి పొందాడు. నాకు బలం పెరగాలని ఒకటి అందుచేత అలా ఇంకో వృద్ధి చెప్పింది రామాయణం. నా అంగానికి ఇంకా లోపలందరూ పొగిడేటట్టుగా పొగట్ల కోసమే వ్రతం వాళ్ళందరూ పొగిడి ఎంత మంచి వ్రతం, మనం కూడా చేద్దాం, మనం కూడా ఈ వ్రతం చేస్తే ఇంతటి ఆనందం లభిస్తుందని వాళ్ళందరూ ఆచరించడానికి మనం వారికి ఆదర్శంగా ప్రవర్తించాలి కనుక లోకులందరూ పొగిడేటట్టుగా పడి ఏం చేయాలి? మనం మొదలమే నదిలో గట్ట మానవుడు ఎట్లా ప్రవర్తించాలో ఆ ప్రవర్తించవలసిన విధానాన్ని మనకు ఉపదేశించడానికి ఒక వ్రతం అనే నోము అనే పేరుతోటి ఆండాడుతున్న వ్రతం చేస్తుంది. ఆ వ్రతాన్ని ఇవాళ నుంచి ప్రారంభించి 30 రోజులు అనుభవిస్తాం. మార్గళి తింగళ్ మది విరైంద నన్నాళార్ నీరార్ పోదువేర్ పోదువినో నేరిడవేర్ సేర్ మరుగమాయివాడి సర్వచ్చిరునీరార్ పూర్వేర్ పురంతుని నందగో మన్కుమరన్ ఏరాండగణి యోదయం సింగం కార్తీక్ చంకంకరి మదియం కోరుగత్తా నారాయణే నమస్తే పరైరువా స్వచ్చిత్తమాలిగా ఉండగంధ ఉండే మాధుషాంచనత్రాణే విజయిందరం శ్రీమతే విష్ణుచిత్తాయ మనోనందనమే నందనందన సుందరి గోదాయ నిత్యమంగళం మంగళాశాసన